मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्विताञ्च पञ्चतत्त्वात्मकं कृष्णं भक्तरूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तशक्तिकं हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तु ते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते कृष्णबलरामस्वामिनिति नामिने श्रीलप्रभुपादशिष्येषु केवलं व्रजवासिनं वाडववंशावतंसं हंसं द्वान्तान्तकं नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। अथ श्रीमद्भगवद्गीता तृतीयो अध्यायः कर्मयोगः। श्रीगुरुचरणकमलेभ्यो नमः। 32 నేను చెప్పుకున్నట్టున్నాను, 33 34 అనుకుంటా. 33 నుంచి చెప్పాలి. శ్రీ గురుచరణ కమలేభ్యో నమః. సదృశం చేష్టతే స్వాస్య ప్రకృతిర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. అనువాదము: జ్ఞాని అయిన మానవుడు కూడా గుణములను అనుసరించి పనిచేయును. ఏలయనిన సర్వప్రాణులు తమ స్వభావంనే అనుసరించుట జరుగును. అందువలన ఇంద్రియ నిరోధముతో ఏమి సంభవమగును? బ్రజవాసి కృష్ణ బలరామ స్వామీజీ వారి భాష్యము. భగవదాదేశములను తిరస్కరించిన వాడు శిక్షింపబడునని శాస్త్రములు చెప్పుచున్నవి. ఎవరనర్చిన దుష్కార్యములకు వారే శిక్షింపబడుదురు అనే విషయము ఆరంభంలోనే నిర్ణయింపబడినది. మ్యూట్ లో పెట్టుకోండి. ఎవరో 9481 వాళ్ళు మ్యూట్ లో పెట్టండి. ఎవరనర్చిన దుష్కార్యములకు వారే శిక్షింపబడుదురు అను విషయము సృష్టి ఆరంభముననే నిర్ణయింపబడినది. పూర్వజన్మ కర్మ ఫలితములను అనుసరించి ఈ జీవితము నడుచును. కానీ అదృష్టవంతులైన వారు శ్రీకృష్ణుని అనుగ్రహమున ఒక సద్భక్తుని ఆశ్రయము పొంది ఆయన సవరింపు మూలముగా తమ చెడ్డ స్వభావమును విడనాడి గత జన్మ కర్మల దుష్ఫలితముల నుండి రక్షింపబడుదురు. సంత ఏవాస్య చిందంతి మనోవ్యాసంగా ముక్తిభి అని ప్రశ్నోపనిషత్తు వక్కానించుచున్నది. అనగా పరమ సాధువులైన వారు మనస్సును ఆవరించిన మాయా ప్రభావమును తొలగింతురు అని అర్థము. శ్రీకృష్ణుడు సందేశములను అనుసరించి ఉత్తమ ఫలితములను పొందుచున్నప్పుడు ప్రతి వారు తమ ఇంద్రియములను నిగ్రహించుకొని ప్రతిఫలాపేక్ష నుండి దూరమై శ్రీకృష్ణుని ఆదేశములను ఏల పాలింపరు. అనుభావము సదృశ్యం అను పదము మూలముగా వ్యక్తపడుచున్నది. ఇవి ఎందువలన జరుగుచున్నదనగా విద్యావంతులైనప్పటికీ భౌతిక సుఖముల చేత ఆకర్షింపబడి ధర్మశాస్త్ర విధులకు కట్టుబడి ఉండకపోవటం వలన ఇట్లు జరుగుచున్నది. పాపకార్యములు చేయుటకు అలవాటు పడిన ఒక నేరస్తుడు చట్ట ప్రకారము శిక్షలకు గురి అయినను తన బుద్ధిని మార్చుకొనక పాపకార్యములు చేయుటకే సంకల్పించును. అట్లే తమకు నరకము చేరువలోనున్నదని తెలిసినను పాపములనర్చుటకు అలవాటు పడిన వ్యక్తులు ఆ పాపకృత్యములనే చేయుచుందరు. అనంత కాలం నుండి వారి యొక్క పాపభూయిష్టమైన ప్రవర్తనయే ఇందుకు కారణము. అటువంటి వారు కేవలం వారి యొక్క స్వభావమునే అనుసరించుచున్నారు. ఇది వారి యొక్క పూర్వజన్మ కర్మఫలం వలనే కలిగినది. పూర్వకృత ధర్మాది సంస్కారో వర్తమాన జన్మాత్ అవభివ్యక్త స ప్రకృతి అని శ్రీపాద శంకరాచార్యులు వారు నుడివిడి.
ఒక వ్యక్తి పూర్వమనర్చిన సత్కర్మలు దుష్కర్మలు అతని యొక్క స్వభావము మరియు అలవాట్లుగా ఈ జీవితంలో తిరిగి గోచరించును. ఇంద్రియములకు బానిసలైన వారికి సాధు పురుషుల సాంగత్యముతో భక్తి యోగం ద్వారా భవసాగరం నుండి ముక్తి లభించును. స్కంద పురాణం ఇట్లు చెప్పును. అహో ధన్యోసి దేవర్షే కృపయా యస్యతే క్షణాత్ నీచోపి ఉత్పులకు లేభే లుబ్ధకో రతిముచ్యతే నీచోపి ఉత్పులకు లేభే లుబ్ధకో రతిముచ్యతే. ఓ నారద, నీ సాంగత్యం ఎంత శుభప్రదమైనదో! కేవలం ఒక్క క్షణం నీ సహచర్యం మాత్రముననే ఒక వేటగాడు దేవాది దేవుని పాదపద్మముల ఎడల ఎంతగా ఆసక్తి కలిగి ఉన్నాడంటే అతని శరీరము పులకించి వెంట్రుకలు నిక్కపొడిచితే దీనికి నిదర్శనము. దీని అర్థం ఏమంటే శుద్ధ భక్తుని సాంగత్యంలో అటువంటి ఫలితం లభించును. ఇక్కడ వాటి శ్లోకంలో జ్ఞాని అయిన మానవుడు కూడా త్రిగుణములను అనుసరించి పనిచేయును అని చెప్పి అడుగుతున్నారు. ఎట్లా అంటే సర్వ ప్రాణులు తమ స్వభావంని అనుసరించడం జరుగుతుంది, అందువలన ఇంద్రియ నిరోధంతో ఏం సంభవం అగును అని అడుగుతున్నారు అర్జునుడు. ఇక్కడ భగవదాదేశములను తిరస్కరించిన వాడు శిక్షింపబడునని శాస్త్రములు చెప్పుచున్నది. అంటే ఇక్కడ జ్ఞానులు అంటే ఎవరు అనేది మొదట తెలుసుకోవాలి. ఈ జ్ఞానులు ఇక్కడ మళ్ళీ సాధువుల గురించి చెప్పారు. చివరిలో సాధువుల గురించి చెప్పారు, మొదట్లో జ్ఞాని గురించి చెప్పారు. ఈ జ్ఞాని అంటే ఈ శాస్త్రాల పట్ల శాస్త్రం పట్ల అంత జ్ఞానం తెలిసిన వారు, అంటే భగవద్ ఆదేశములను తిరస్కరించిన వాడు శిక్షింపబడునని అంటే చెప్పుతుంది. శాస్త్రంలో చెప్తుంది అంటే ఈ శాస్త్ర జ్ఞానం తెలిసిన వారిని జ్ఞాని అంటారు. మరి ఆ శాస్త్ర జ్ఞానం తెలిసిన దాన్ని మళ్ళీ దాన్ని ఆచరణలో పెట్టేవారిని విజ్ఞానులు అంటారు. ఇక్కడ మనం ఒక్కొక్కరు ఉంటారు. పండితులు అంటే వ్యాకరణము, కొన్ని రకాల విద్యలు, ఛందస్సు, ఇట్లా పాండిత్యం తెలిసిన వారినేమో పండితులు అని అంటారు. జ్ఞానులు అంటే ఈ శాస్త్ర జ్ఞానం తెలిసిన వారిని మాత్రమే జ్ఞానులు అంటారు. విజ్ఞానులు అంటే ఏంటి? తెలిసిన దాన్ని, అంటే ఈ జ్ఞానం ఏదైతే ఉందో తెలిసిన దాన్ని ఆచరణలో పెట్టే వారిని విజ్ఞానులు అంటారనమాట. ఇక్కడ మళ్ళీ సాధువు అంటే ఏంటి? చివరిలో మనకు సాధువు అని చెప్పారు. ఈ సాధువుకి జ్ఞానికి డిఫరెన్స్ ఏంటంటే ఈ జ్ఞాని శాస్త్ర జ్ఞానం తెలిసిన వారే, కానీ సాధువు ఎలా ఉంటారు అంటే ఆయన స్వభావాన్ని ఎప్పుడూ వదలరు అనమాట. సాధు స్వభావాన్ని ఎప్పుడూ విడనాడరు. ఆయన ఎట్లా వారి నడక కానీ వారు ప్రతిదీ వారు చేసే ప్రతి ఒక్క పని ఎలా ఉంటుందంటే లోకహితువు కోరి చేస్తారు. లోకానికి మేలు చేయటం కోసమే తప్పక వారి జీవితం అంతా కూడా లోకానికి మేలు చేయటం కోసం మాత్రమే ఈ సాధువులు ఉంటారన్నమాట. అంటే లోకం అంటే ఏంటి? జీవుల్ని ఉద్ధరించడానికి వారు నిరంతరం సంచరిస్తూ ఈ జీవాత్మలను ఉద్ధరించుకునేందుకు వారికి మేలు చేయడానికి మాత్రమే వారు సాంగత్యానికి, ఆ సాంగత్యంతో కలిసిన వారందరికి కూడా ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ఈ జ్ఞాని అంటే శాస్త్రం తెలిసిన వారిని జ్ఞాని అంటున్నారు కదా. ఈ జ్ఞాని కూడా త్రిగుణాలకు లోబడే అతను పని చేస్తున్నాడు. ఎందుకంటే తెలుసుకున్నాడు, కానీ తెలిసిన దాన్ని ఆచరణలో పెట్టలేదు. ఆచరణలో పెడితే కొంతైనా మార్పు అనేది వస్తుంది. ఆచరణలో పెట్టకుండా ఉన్న వారిని జ్ఞాని అని మాత్రమే అంటున్నారు. అంటే ఇక్కడ ఎవరు వాళ్ళు కూడా ఎందుకు చేస్తున్నారు ఈ త్రిగుణాలకు లోబడి పనులు అంటే ఎవరు అనర్చిన దుష్కార్యములకు వారే శిక్షింపబడుదురు. అంటే మనం ఇప్పుడు ఏదైనా ఆహారం తీసుకుంటాము, ఆహారం తాలూకు మనకు తేన్పులు వస్తాయి, అవి మనకే వస్తాయి కానీ పక్క వాళ్ళకి రావు. అంటే మనం ఏ మంచి పని చేసినా చెడ్డ పని చేసినా సరే అది మనకే ఉంటుంది ఆ పాపకర్మ అనేది. ఇప్పుడు తినకూడని ఆహారం ఏదైనా మనం తిన్నాము, కడుపు నొప్పి వచ్చేది మనకే వస్తుంది, అది పక్క వాళ్ళకి రాదు. అట్లాగే కర్మలు అనేవి ఎవరు చేసిన పనులు అంటే ఎవరు చేసిన కర్మలు దుష్కార్యములు వారే శిక్ష అనుభవిస్తారు అనే విషయం సృష్టి ఆరంభంలోనే నిర్ణయింపబడింది. అంటే మనం చేసే పాపకర్మకు, దుష్కార్యములు అంటే ఏంటి? పాపకర్మలకి వాళ్ళే శిక్షను అనుభవిస్తారు అని. పూర్వజన్మ కర్మ ఫలితమును అనుసరించి ఈ జీవితం నడుచును. అంటే ఇప్పుడు మనం ఆనందాన్ని పొందిన, కష్టాన్ని సుఖాన్ని పొందిన పూర్వజన్మ కర్మానుసారమే కానీ ఈ జన్మలో చేసింది కాదు. అంటే ఈ జన్మలో చేసింది మళ్ళీ జన్మకు మనం మళ్ళీ జన్మ తయారు చేసుకునేందుకు కూడా ఈ జన్మలోనే మనం చేసే కర్మలను బట్టి మళ్ళీ జన్మ నిర్ణయింపబడుతుంది అనమాట. అదృష్టవంతులైన వారు ఏంటంటే శ్రీకృష్ణుని అనుగ్రహం వలన ఒక సద్భక్తుని ఆశ్రయం పొంది ఆయన సవరింపు మూలంగా తమ చెడ్డ స్వభావం విడనాడి గత జన్మ కర్మల దుష్ఫలితముల నుండి రక్షింపబడుదురు. అంటే ఎవరికైనా అనుకోకుండా సాధు సాంగత్యం కలిగింది అంటే ఇప్పుడు కృష్ణ భగవానుడు అనుగ్రహం ఉంటేనే కదా సాధు సాంగత్యమైన కలిగేది. భగవద్ అనుగ్రహం లేనిది సాధు సాంగత్యం కూడా కలగదు.
కానీ వారికి ఆ భగవద్ అనుగ్రహం ఎలా వస్తుంది అంటే పూర్వజన్మ పుణ్యకర్మ ఏదైనా కొంచెమైన పుణ్యకర్మ ఉంటే ఆ పుణ్యకర్మ వలన వారికి ఆ సాధు సాంగత్యం కలుగుతుంది అనమాట. అంటే ఈ చెడ్డ స్వభావము అంతా కూడా వదిలివేసేసి పూర్వజన్మ కర్మ ఫలితాలు కూడా దుష్ఫలితాలు ఏముంటే వాటి నుంచి రక్షించబడతారనమాట. ఇంకా ఈ జన్మలో మనకు అటువంటి సాంగత్యం లభించినప్పుడు మనకు తెలియకుండానే పూర్వజన్మ కర్మలన్నీ కూడా తొలగిపోయి ఈ మూడు గుణాలను కూడా మనం ఆ త్రిగుణాలకు లోబడకుండా ఆ త్రిగుణాలకు అతీతులుగా కావటానికి మనం తపస్సు చేసుకోవటానికి భగవద్ అనుగ్రహం ఉండాలన్నమాట. పూర్వజన్మ పుణ్యకర్మను ఆ పుణ్యకర్మ ఉంటేనే భగవంతుడి అనుగ్రహం వస్తుంది. సంత ఏవస్య చిందంతి మనోవ్యాసంగా ముక్తిభి అని ప్రశ్నోపనిషత్తు ఒక్కానించున్నది. అంటే పరమ సాధువులైన వారు మనసును ఆవరించిన మాయా ప్రభావంను తొలగింతురని అర్థం. ఇక్కడ మనకు సాధువులు ఏం చేస్తారు అంటే మనకు మాయ అనేది ఉంది కదా, మనసులో ఆవరించి ఉంది. ఇక్కడ రెండు కనిపిస్తాయి. అంటే ప్రతిదీ జగత్తులో రెండు ఉంటాయి, మంచి చెడు, దుష్కర్మ సత్కర్మ దుష్కర్మ, ప్రతిదానికి పుణ్యము పాపము. ఇంకా ప్రతిదీ అంటే ఏది చూసుకున్నా సరే రెండు కనిపిస్తూ ఉంటాయి. వాటిల్లో శ్రేష్టమైంది మాత్రమే మనం చూడగలగాలి. ఆ శ్రేష్టమైంది మనకు కనిపించదు. మాయ ఆవరించటం వలన మనకి ఇక్కడ ఏంటి, ఆ సాధు పురుషులు ఈ మాయను తొలగిస్తారు. మాయను తొలగించినప్పుడు మాత్రమే మన మనసులో ఆ మంచి అనేది మనకు కనిపిస్తుంది. శ్రీకృష్ణుని సందేశించి ఉత్తమ ఫలితమును పొందుతున్నప్పుడు ప్రతి వారు తమ ఇంద్రియములను నిగ్రహించుకుని ప్రతిఫలాపేక్ష నుండి దూరమై శ్రీకృష్ణుని ఆదేశములను ఎలా పాలింపరు అంటే, మళ్ళీ ఇక్కడ శ్రీకృష్ణుని సందేశాలను అనుసరించి ఉత్తమ ఫలితాలను పొందుతున్నప్పుడు మళ్ళీ ఎందుకు ఇంద్రియాలను నిగ్రహించుకొని ప్రతిఫలాపేక్ష నుండి దూరమై కృష్ణుని ఆదేశాలను ఎందుకు పాలింపట్లేదు అని చెప్పి మళ్ళీ సందేహం వస్తుంది. ఈ భావానికి ఇది సదృశ్యం అనే పదం మూలంగా వ్యక్తపడుతుంది. అంటే ఇవి ఎందువల్ల జరుగుతున్నాయి అంటే పూర్వజన్మ, ఇప్పుడు చాలా గొప్ప గొప్ప విద్యావంతులై ఉన్నారు, ఎంతో జ్ఞానాన్ని తెలుసుకొని ఉన్నారు, కానీ వారు ఎందుకు ఆ ధర్మశాస్త్రాలకు విరుద్ధంగానే ఉంటున్నారు. వాటికి ఈ ధర్మశాస్త్ర విధులకు కట్టుబడి ఉండకపోవటం వల్ల ఇట్లా జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. విద్యావంతులైనప్పటికీ భౌతిక సుఖముల చేత ఆకర్షింపబడి ఉన్నారు, ధర్మశాస్త్ర విధులకు కట్టుబడి ఉండట్లేదు. అంటే ధర్మం తెలిసింది జ్ఞాని అంటే అన్ని ధర్మాలు తెలుసున్నది, శాస్త్ర జ్ఞానం తెలిసి ఉండి కూడా వారు భౌతిక సుఖాలను ఎందుకు ఆకర్షిస్తున్నారంటే పూర్వజన్మలో పాపకార్యములు చేయటకు అలవాటు పడి ఇప్పుడు అంటే ఈ పాప కార్యాలు చేసేందుకు అలవాటు పడిన ఒక నేరస్తుడు వాడికి శిక్షిస్తాడని తెలిసి కూడా వాడికి పట్టుకుంటే దొరికిపోయినప్పుడు వెంటనే వాడిని చెరసాల్లో బంధిస్తారని తెలిసి కూడా, కానీ వాడిని బంధించినా సరే మళ్ళీ బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ అదే దొంగతనమే చేస్తాడనమాట ఒక దొంగ. అట్లాగే ఈ ధర్మం తెలిసినా కూడా వీరికి పూర్వజన్మ పుణ్యం లేకపోవటం వలన జన్మల నుంచి ఇలా అలవాటు పడిపోయింది అనమాట. ఈ అజ్ఞానంతోటి అలవాటు పడిపోయింది, ఈ పాప కార్యాలే చేస్తూ ఉంది. జ్ఞానం తెలిసినా కూడా దాన్ని ఆచరించలేకపోతుంది అనమాట. భగవంతుడు ఇంకొక 2 మార్గాలు చూపిస్తున్నారు కదా ఇక్కడ, మంచి చెడు రెండు ఉన్నాయి, పుణ్యము పాపము. వీటిల్లో ఎంచుకోలేకపోవటానికి మూల కారణం ఏంటంటే పూర్వజన్మ సుకృతం లేకపోవటము ఒకటి మూలమైపోయింది. దానివల్ల వీరు ఎంత తెలుసుకున్నా సరే ఈ పుస్తకాలన్నీ చదువుతారు, ఈ గ్రంథాలన్నీ చదువుతారు, ఇంత చదివినా మళ్ళీ భగవంతుడు చెప్పిన మార్గాన్ని అనుసరించలేకపోవటానికి మూలం ఏంటి అంటే పూర్వజన్మలో సుకృతం లేదు. ఆ సుకృతం ఉన్న వాళ్ళకి తప్పకుండా ఎలా జరుగుతుంది. ఇప్పుడు మన నారద మహర్షి ఒక సమయంలో బోయవాడు అంటే ఎవరు, వాల్మీకి మహర్షికి ఒక్కసారి దర్శనము ఇవ్వగానే ఆయన సాంగత్యము కలిగిన వెంటనే ఒక భక్తుడిగా అంటే భగవంతుడి పాద పద్మాల చెంత ఎంత ఆర్తి కలిగిన భక్తుడిగా ఆసక్తి కలిగి ఉంటారు అని అంటే, ఇంకా ఆయనకు శరీరము రోమాంచితమయ్యి వెంట్రుకలన్నీ నిక్కపొడుచుకొని ఆయన భగవంతుడి మీద ఎంత ఆర్తి వస్తుంది అంటే ఒక బోయవాడు అనమాట, ఆయన వేటగాడు. అటువంటి బోయవాడికి కూడా ఒక సాధు సాంగత్యం వలన ఒక్కసారి అనుకోకుండా పూర్వజన్మ సుకృతం ఉంది కాబట్టే సాధు సాంగత్యం వలన వెంటనే ఆయన వేటగాడైనా సరే ఆయన మళ్ళీ మహర్షిలాగా తయారయ్యారు. అంటే సాధు పురుషుల సాంగత్యం అంత గొప్పది. అంటే సాధువు అంటే చెప్పుకున్నాం కదా, జ్ఞానుల గురించి చెప్పుకున్నాం. సాధువులు అంటే వారి స్వభావం ఎలాంటిది అంటే, సాధువుది ఇంతకు ముందు నేను ఎక్కడో ఒక స్టోరీ చదివి వినున్నాను. ఒక సాధువు తపస్సు చేసుకుంటూ ఒక నదీ తీరంలో కూర్చొని ఉంటారు. ఒక తేలు వస్తుంది అనమాట, ఆయనకు కుట్టిద్ది. ఆ తేలు కుట్టినప్పుడు ఈయన ఏం చేస్తాడు, దాన్ని చేతికి కుట్టినప్పుడు చేతిని విదిలిచ్చినప్పుడు మళ్ళీ నీళ్ళల్లో పడిపోద్ది.
అంటే దాన్ని మళ్ళీ ఏం చేస్తాడు ఈ సాధు పురుషుడు, స్వభావం ఎలాంటిది, ఆయన ఏ జీవిని కూడా శిక్షింపడు, వెంటనే ఆ నీళ్ళల్లోంచి మళ్ళీ దాన్ని తీస్తాడు బయటకి. అంటే మొదట కొట్టుకుపోతుందని దాన్ని రక్షించినప్పుడు ఆయన కరుస్తుంది, మళ్ళీ ఆయన విధులు ఇచ్చినప్పుడు మళ్ళీ నీళ్ళల్లో పడితే మళ్ళీ కొట్టుకుపోతుంది, మళ్ళీ రక్షిస్తున్నారు. ఇలా కొంత సమయానికి అది కుడుతూనే ఉంది, అక్కడ మళ్ళీ ఆయన దాన్ని విధులు ఇస్తానే ఉన్నారంటే ఇక్కడ స్వభావము. ఒకరు వచ్చి అడుగుతారు, ఇప్పుడు అది తేలు పుట్టినప్పుడు దాన్ని చంపకుండా ఎందుకు ఇలా వదిలేస్తున్నారు మీరు అని అడిగినప్పుడు ఆయన చెప్తారు, ఈ దాని స్వభావము కరిచే స్వభావము, నా స్వభావము దాన్ని చంపే స్వభావం కాదు, నేను నాది రక్షించే స్వభావము అని. అంటే ఈ భౌతిక జగత్తులో ఇటువంటి వారు ఎంతమంది ఉన్నా సరే వారందరినీ కూడా రక్షించాలనే ఉంటారు, వీరి స్వభావాన్ని మార్చాలి రక్షించాలి అనే ఉంటారు, కానీ వారి స్వభావాన్ని మార్చుకోరు. అది నన్ను కరిచింది కదా నేను చంపేయాలి దాన్ని అనే గుణం వాళ్ళకు ఉండదు. అంటే అంత గొప్ప గుణం సాధు గుణము అంటేనే, సాధువు అంటేనే అంత గొప్ప గుణం ఉన్నవారు అన్నమాట, అంత మంచి స్వభావము. అంటే హింస అనేది లేకుండా అహింస అని హింస చేయకుండా ఉంటారన్నమాట. అంటే మాట వల్ల కావచ్చు, ప్రవర్తన వలన కావచ్చు, ఎవరికి కష్టం కలిగించకుండా ఉండేవారిని సాధువులు అంటారు. అటువంటి సాధువు సాంగత్యం వలన బోయవాడైన ఆయనకి వెంటనే భగవంతుడి మీద ఆర్తి కలుగుతుంది, అంటే భక్తి కలిగి ఇక ఒక సాంగత్యం వల్లనే అలా జరిగింది అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇదంతా కూడా పూర్వజన్మ సత్కర్మ దుష్కర్మల వలన ఇలా మనకు ఈ జీవితం గోచరిస్తుంది. అది అంటే ఇంద్రియాలకు బానిస ఉన్నా సరే అటువంటి వాళ్ళు, ఇప్పుడు ఆ వేటగాడు ఉన్నారు, ఆయన ఇంద్రియానికి బానిసలు అయ్యే కదా వాటిని హింస చేస్తున్నారు, వాటిని చంపేస్తున్నారు, పక్షుల్ని అన్నిటిని వేటాడి. మరి అట్లా ఇంద్రియ తృప్తి చేసుకోవటం కోసమే కదా ఆయన చేస్తున్నది, ఇంద్రియాన్ని సంతోష పెట్టుకునేందుకు. సాధు సాంగత్యంతో ఒక్కసారిగా ఆయనలో మార్పు వచ్చేసింది అనమాట. మాతాజీ ఇంకొంచెం చెప్తారా విశదీకరించి మీరు? మీరు అద్భుతంగా మొత్తం వివరణ చేశారు. ఇక్కడ అంటే మెయిన్ అంతా అదే చెప్పిందే మీరే. భగవంతుడు అంటున్నారు ఈ సదృశం అనే మాటకి చెప్పారు కదా, సదృశం అని భగవంతుడు ఎందుకు ఉపయోగించారు అని అంటే నేను ఇంత చెప్తూ ఉన్నాను, అయినా కూడా వారి యొక్క స్వభావము ఏ రీత్యా ఉందో ఆ విధంగానే చేస్తున్నారు ప్రతి వారు ఆ విధంగా ఎందుకు చేస్తున్నారు ఆ స్వభావ రీత్యా అంటే, ఆ స్వభావం కూడా ఎలా వస్తుంది అనేది ముందు శ్లోకాల్లో చెప్తూ ఉంటారు. సో ఆ స్వభావం ఎందుకు వస్తుంది? పూర్వజన్మార్జిత కర్మ మూలన. ఆ కర్మ నువ్వు మంచి చేస్తే మంచిగా ఆలోచన చేస్తావు, చెడ్డ పనులు చేసి ఉంటే చెడు ఆలోచనలుగానే చేస్తావు అంటారు. అంటే నీ పుణ్యము నీ పాపము నువ్వు ఏదైతే చేసావో దాన్ని బట్టి ఈ జన్మలో నువ్వు ఎలా ప్రవర్తిస్తావు, ఎలా తీసుకోగలుగుతావు అనేది భగవంతుడు విశదీకరించి చెప్తున్నారు. అంటే ఈ కలియుగంలో మానవులు అందరూ ఎలా ఉన్నాము అంటే పోయిన జన్మల్లో నుంచి మనం అనుకున్నాం సంచిత కర్మలు అన్ని చేసుకొని పోగేసుకొని ఉంటాము. ఇప్పుడు మనం ఈ జన్మలో మనం అనుభవిస్తున్నవన్నీ కూడా ప్రారబ్ధ కర్మ అంటారు. ప్రారబ్ధ కర్మ అంటే ఆ యొక్క సంచిత కర్మలో నుంచి ఏవైతే పక్వానికి వచ్చినాయో మనం అనుభవించడానికి వచ్చినాయో అవి అనుభవిస్తున్నాం. మరి ఈ జన్మలో చేసినవి ఏమవుతారా అంటే అవి బీజ రూపమున ఇంకా ముందు జన్మలకి వెళ్ళొచ్చు. ఒక్కొక్కసారి ఇప్పుడు చేసినవి ఇప్పుడే పక్వానికి వచ్చి కూడా మనము అనుభవిస్తున్న పరిస్థితులను కూడా చూస్తూనే ఉన్నాం. మనుషులు ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం అంటే ఏదో పురాణం నాకు గుర్తులేదు కానీ పుణ్యస్య ఫలం ఇచ్చంతి పుణ్యం నా ఇచ్చంతి అంటే పుణ్యస్య ఫలం, పుణ్యం చేస్తే ఏ ఫలం వస్తుందో అది కావాలి ప్రతి వాళ్ళకి, ఇచ్చంతి పుణ్యం నా ఇచ్చంతి. కానీ పుణ్యం చెయ్యాలని ఎవరికి ఆలోచన ఉండట్లా. అలాగే ఎలా ఉంటున్నారంటే పాపస్య ఫలం నా ఇచ్చంతి, పాపం చేస్తే వచ్చే ఫలం ఎవరికి ఇష్టంలా, కానీ పాపం కుర్వంతి యత్నతః ప్రయత్నించి మరి పాపాలు చేస్తున్నారు. అంటే ఏదైతే అధర్మంగా ఉందో అంటే ధార్మికమైనది కాదో అవి చేయటానికి ఇష్టపడుతున్నారు. లైక్ ఇప్పుడు మనమే చూస్తున్నాము మన ఇళ్లల్లో, మనకి తెలుసు ఈ పండగలకి పబ్బాలకి లేకపోతే మన పెళ్లిళ్ళకి పేరెంటాలకి లేకపోతే పలానా అంటే ఒక పూజ సేవ ఏదన్నా చేస్తూ ఉంటే
నాన్ వెజ్ అనేది తినకూడదు, ఇతరులని హింసించకూడదు, ఇతర జీవుల్ని అని చెప్పి పనిమాల పని కట్టుకొని ఆ రోజు అవి తినకూడదు పలానా అంటే ఆ ఒక్క రోజే తినకూడదు అని చెప్పారా? మిగతా రోజులంతా మనం తినొచ్చు అని చెప్పారా? కానీ ఏం చేస్తున్నాం, మనకి పుణ్యం కావాలి కానీ ఏం చేస్తున్నాం, కుర్వంతి యత్నతః ప్రయత్నపూర్వకంగా పాపాలు చేస్తున్నాము, ఇంకొక జీవిని హింసించి దానిని తిని ఆనందం మనం పొందుతున్నాము. ఇందా మాతాజీ చెప్పారు ఉదాహరణ, తేలు యొక్క స్వభావం కుడుతూ ఉంది కాబట్టి దాని స్వభావం అది విడనాడనప్పుడు సాధువు యొక్క స్వభావము ఇతరుల మేలు కొరుకున్నారు కాబట్టి ఇతరుల మేలు చేయటమే వారి యొక్క స్వభావం కాబట్టి అది దాని స్వభావం వదలనప్పుడు నేను నా స్వభావం ఎలా వదులుతాను? అది ఎన్నిసార్లు కుట్టినా నేను రక్షణ చేయటమే మేలు చేయడమే నా పని కాబట్టి నేను అదే చేస్తాను అన్నారు. అటువంటి పరిస్థితుల్లో మనం ఉండాల్సింది పోయి ఈ అధర్మబద్ధంగా అంటే శృతులు ఏవైతే చెప్తున్నాయో, శృతులు అంటే వేదాలు ఎట్లా బతకాలి, మనిషి ఎలా జీవనం సాగించాలి, ఎలా ఉండాలి అనేది చెప్తున్నాయో ఆ విధంగా ఉండకుండా మనిష్ట ప్రకారంగా మనం ఉంటూ దాని నుంచి పాపం వస్తది అని తెలిసి కూడా అయినా కూడా మనం అభక్ష పదార్థాలని భక్షణ చేస్తూ ఉన్నాము అనంటే మనందరికి కూడా వర్తిస్తుంది ఈ శ్లోకాలు. కడు జాగ్రత్తగా ఆలోచన చేసుకొని మరి మనం ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు. మరి ఇక్కడ ఇంకొకటి చెప్తున్నారు, సరే ఒక్కొక్కసారి అకారణంగా భగవంతుడి యొక్క కృప లేకపోతే ఒక సాధువు యొక్క కృప. ఈ సాధువు ఎవరు? సాధువు అంటే సాధువు అంటున్నారు. సాధువు అంటే ఎవరు అని అంటే సాధువో హృదయం మహ్యం సాధు నాం హృదయం త్వహం మదన్యతే నా జానంతి నేహం తద్యోమనాగపి చెప్తున్నారు. అంటే భగవంతుడు ఉద్ధవుడికి చెప్తున్నారు భాగవతంలో, ఉద్ధవా ఈ సాధువుల యొక్క హృదయం నేనే అయ్యున్నా, నా హృదయం వారే అయ్యున్నారు, వారికి నేను తప్ప వేరే ఎవరు తెలీదు, నాకు కూడా వారు తప్ప వేరే ఎవరు తెలీదు. అంటే ఆ సాధువు యొక్క హృదయంలో పూర్తిగా భగవంతుడినే ముద్రణ చేసి ఉన్నారు, వారికి అది తప్ప ఇంకెవరూ తెలియదు. అట్లాంటి భగవంతుడి యొక్క ఫుల్ క్వాలిటీస్ ఉన్న మనిషి వ్యక్తి ఎవరు అని అంటే సాధువు. అలాంటి సాధువులు ఎప్పుడైతే శరణ్జొచ్చుతామో, ఎప్పుడైతే మన అదృష్టం అకారణంగా వారి యొక్క కృప కూడా మనకి అంటే ఒక్కొక్కసారి సాధువులే మన దగ్గరికి రావచ్చు, ఒక్కోసారి మనమే సాధువుల దగ్గరికి వెళ్ళొచ్చు. ఏ విధంగానైనా వెళ్ళినప్పుడు గాని కలిసినప్పుడు గాని వాళ్ళని దర్శనం పుణ్యం అని చెప్తున్నారు. వాళ్ళని దర్శిస్తేనే పుణ్యం. స్పర్శనం పాపనాశనం. వాళ్ళని స్పర్శ చేస్తే, వారి యొక్క పాదాలు పట్టుకొని స్పర్శ చేస్తే మన యొక్క పాపాలు కూడా నాశనం అవుతాయి అంటున్నారు. ఏ విధంగా అయినా మేలే జరుగుతుంది ఒక సాధువుని కలిస్తే. సో అది క్షణం, ఒక్క క్షణము అట్లా చూసినంత మాత్రానే కలుగుతుంది. ఈ శ్లోకంలో కూడా చెప్పారు కదా, క్షణం, ఒక్క క్షణం కలిసినంత మాత్రానే బోయేవాడైనా వాల్మీకి ఎంత మార్పు చెందాడు. మరి వారితో సాంగత్యం చేస్తూ ఉంటే లేకపోతే వారి యొక్క భక్తులు సాంగత్యం చేసిన ఏ విధంగా ఉంటాము అనేది ఇవన్నీ చెప్తున్నారు. మరి ఇంత తెలిసి కూడా మనుషులు ఎందుకు ఇట్లాంటి ఆలోచనలో ఉన్నారు అని అంటే వారు అనుకుంటున్నారు మాకు అన్నీ తెలుసు, మేము విద్యావంతులము, సుఖానికి అలవాటు పడిపోయారు. అది కూడా చెప్తున్నారు కదా, ఒక నేరస్తుడు గనక ఆ నేరానికి జైలుకి పంపించిన వాడి బుద్ధి మారదు. ఎందుకు? వాడి బుద్ధి వాడి ఆత్మతో పాటే అంటుకొని వస్తుంది వాడికి. అంటే ఈ మనసు, బుద్ధి, అహంకారము ఈ ఆత్మతో పాటు మళ్ళీ నెక్స్ట్ జన్మకి క్యారీ ఫార్వర్డ్ లాగా అవి తీసుకొని వెళ్తుందంట ఆత్మ. కాబట్టి ఈ యొక్క బుద్ధి మారక వాడు చెడకర్మ చేస్తే అదే ఉంటది. ఆ విధంగానే ఈ పాపాలన్నీ ఈ మంచివే అని అనుకొని భావనతో అభక్ష పదార్థాలు తింటాము, ఇతరులకి హాని కలిగేటట్టు మాట్లాడతాం. వాక్కు అనేది నిజంగా ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి అంటే వాక్కు అగ్నితో సమానం. అగ్ని అధిష్టాన దేవుడు వాక్కుకి. కాబట్టి వాక్కు మనం మాట్లాడేటప్పుడు ఇతరులని నిందిస్తూ మాట్లాడినా లేకపోతే వాళ్ళని వక్రీకరించేటట్టు మాట్లాడినా కూడా అది తిరిగి మనల్నే దహిస్తది. అలానే నువ్వు శాంతంగా చల్లగా మాట్లాడితే అది నిన్ను సేదతీరేటట్టు చేస్తుంది. ఎలా అంటే ఒక మంట మీద మనము అవసరమైన ఆహారం వండుకోగలుగుతాము, అదే మంట ఇల్లు తగలబడటానికి కూడా ఉపయోగపడుతుంది. మనం ఇప్పుడు దానిని ఎలా వాడుకోవాలి అనేది మన చేతుల్లో ఉంది.
వాక్కు మనం ఎలా మాట్లాడతాము, ఎలా చేస్తాము, ఈ చేతులతో ఏమి చేస్తాము, ఈ పాదాలతో ఏం చేస్తాం అంటే నీ ఇష్టమయ్యి నువ్వు ఆ అసభ్య నృత్యాలు జరిగే ప్రదేశాల్లోకి వెళ్ళటమా, ఆ పాదాలు పెట్టుకొని, లేకపోతే ఒక మందిరానికి వెళ్ళి భగవంతుడికి నమస్కారం చేయటమా, ఇలా ఇంద్రియాలన్నీ నువ్వు ఎలా ఉపయోగించాలి, ఇవన్నీ కూడా ఒక సాధువు యొక్క ఇది వారి యొక్క అనూహ్యమైన కృప గాని, మన అదృష్టం గాని, భగవంతుడు కూడా అకారణంగా ఒక్కొక్కసారి వారికి ఇచ్చే అదృష్టాన్ని బట్టి వీరి యొక్క సాంగత్యంలోకి వెళ్ళినప్పుడు, ఈ సాధువుల సాంగత్యంలోకి వెళ్ళినప్పుడు మనలోని మార్పు అనేది కలిగిద్ది అంటున్నారు. ఏ మార్పు కలిగిద్ది, ఏ విధంగా కలిగిద్ది అంటున్నారు అని అంటే, వారు ఏంటన్నా మనసును ఆవరించిన మాయా ప్రభావంను తొలగించి మళ్ళీ ముక్తి కూడా మార్గము మనకి చెప్తారు అంటున్నారు. అంటే నిన్న అనుకున్నాం కదా, భగవంతుడి శరణు ఎవరు పొందరు, నమాం దుష్కృతినో మూఢ ప్రపంచంతే నరాధమ మాయాపహృత జ్ఞానం ఆసురం భావమాశ్రిత చెప్పాం కదా. మాయ చేత జ్ఞానం కప్పబడి ఉన్నవారు కూడా భగవంతుడి శరణు పొందరు. మరి సాధువులు ఏం చేస్తారు, ఈ మాయ నుండి తొలగిస్తారు మనల్ని, ఈ మమకారము ఇవన్నిటి నుంచి మనల్ని తొలగించి అలానే ముక్తికి ఏదైతే మార్గమో అది మనకి చూయిస్తారు అని చెప్తున్నారు. కాబట్టి ఈ మనుషులు ఎందుకు ఇట్లా ఉన్నారు, ఈ ఇంద్రియాల లోపల నుంచి రాదంటే వారి యొక్క పూర్వజన్మ సుకృతము, వారి పూర్వజన్మ చేసుకున్న కర్మానుసారం జరుగుతాయి అని భగవంతుడి ఈ శ్లోకంలో కిం కరిష్యతి, ఎందుకు ఇలా జరుగుతుందంటే వారి యొక్క స్వభావం అని ఆయనే చెప్తున్నారు, ఎట్లా మార్పు చెందరు అని. రాధే రాధే మాతాజీ. నెక్స్ట్ శ్లోకం. ఇంద్రియస్యేంద్రియస్యాగ్రే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్తౌ యస్య పరిపందినౌ. అనువాదము. బద్ధాత్మ ఇంద్రియ విషయములందు రాగద్వేషములు కలిగి ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక జీవితం గడిపేవారు వాటిచే నియంత్రించబడరాదు, ఎందుకంటే అవి ఆత్మ సాక్షాత్కార మార్గమునకు ప్రతిబంధకములు. బ్రజవాసి కృష్ణ బలరామ స్వామీజీ వారి భాష్యము. ఒక విషయమును గురించి అంగీకార తిరస్కార భావములు ప్రతి వ్యక్తికి సహజముగా ఉండును. ఆధ్యాత్మిక జీవిత పురోగతి సాధించదలిచిన వారు శృతి సూత్రములను అనుసరించి ఈ అంగీకార తిరస్కార భావములను అదుపులో నుంచుట నేర్చుకొనవలెను. లేని ఎడల వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జీవన మార్గమున అవి కంటకములుగా పరిణమించును. ద్వయహి ప్రజాపత్య దేవాచ్య అసురాచ్య తదా కస్యాన ఏవ దేవజాయస అనురాకేషు అస్పర్ధంత అని శ్రీపాద మధుసూదన సరస్వతులారు పలికిరి. అనగా మానవునిలో దైవ మరియు రాక్షస గుణములు రెంటిని సృష్టికర్త కూర్చెను, కానీ పూర్వజన్మములో చేసిన కర్మఫలము ఈ రెంటిలో ఒకటి మాత్రమే ప్రాధాన్యం వహించును అని అర్థము. ధర్మశాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించుచున్న వారిలో రాక్షసత్వం ఉన్నదనియు, ధర్మశాస్త్రబద్ధంగా ప్రవర్తించే వారిలో దైవత్వం ఉన్నట్లు భావించవలను. ఉదాహరణములకు కన్ను ఒక ఇంద్రియము. సొంత బిడ్డను చూస్తే రాగం అవుతుంది, శత్రు బిడ్డను చూసినచో ద్వేషమగును, మరియు శాస్త్ర నియమములను చూసినచో పాప పురుషునకు ద్వేషము, ధార్మిక పురుషునకు ఈ శాస్త్ర నియమములు చాలా రాగము కలుగును. ఈ దైవత్వం ఉన్న వ్యక్తి జ్ఞానిగా లేక పండితుడిగా పిలువబడుచున్నాడు. చాణక్య నీతి ఇలా చెప్పుచున్నది, ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి న పండితః. పరుల సుఖదుఖములను తన సుఖదుఖములుగా భావించువారు పండితుడని జ్ఞాని అని గాని పిలువబడుచున్నాడు. ఇక్కడ ఇంతకు ముందు శ్లోకంలో నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను, మళ్ళీ మర్చిపోయాను. జ్ఞానులు అని చెప్పారు, సాధువులు అని చెప్పారు కదా. ఇప్పుడు మనకు ఎంతో మంది పాండిత్యం తెలిసిన వారు, గొప్ప పండితులు, ఇవన్నీ శాస్త్ర జ్ఞానం తెలిసిన వారు అంటే కొంత ఈ గ్రంథాలు చదువుకొని మనకు ఎంతో మంది ప్రవచనాలు చెప్తున్నారు, ప్రవచనకర్తలు. వారు ఎలాంటి మార్గం చూపిస్తున్నారంటే, ఇప్పుడు మనం సోషల్ మీడియాలోకి వెళ్తే ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఒక పుస్తకాన్ని తీస్తున్నారు, చదువుతున్నారు, దాని మీద వీడియోలు చేసి పెడుతున్నారు. అంటే జనాల్ని ఎంత పిచ్చి వాళ్ళని చేస్తున్నారు అంటే, ఈ మానవ దేహం తీసుకొని భూమి మీదకి మనం జన్మ తీసుకొని వచ్చాము, ఈ ఆత్మను ఉద్ధరించుకోవాలని చెప్పేవాడు ఒక్కళ్ళు కూడా లేరు. అంటే ఎంతో మంది వింటున్నారు, ఎంతో మంది విని చెడిపోతున్నారు. అవి ఎట్లా అంటే, ఒకడు వస్తాడు
ఏదో ఆవాలతో నూనె పెట్టమంటాడు, ఉప్పు పోసి నూనె పెట్టమంటాడు. అంటే అతను కూడా ఏంటి మెడ నిండా రుద్రాక్షలో ఇంకోటో జటలు ధరించి ఉంటాడు, ఏదో ముడులు పెడతాడు, ఇంకా రకరకాల తిలకాలు పెట్టుకొని వస్తాడనమాట. వచ్చేసి ఒకళ్ళు వచ్చి ఒక రకం చెప్తారు, అంటే అతను గురువు అనుకుంటున్నారు. ఇంకొకళ్ళు వస్తారు, మీరు ఇదిగో ఇలాంటి పూజ చేయండి, లేదు ఇదిగో ఇలాంటి దీపం పెట్టండి, లేదంటే ఇలా ఇవి ఏదో ముడుపు కట్టండి, ఇంకా రకరకాలుగా చేసి మీకు ఇదిగో ఇవాళ గ్రహస్థితి ఇలా ఉంది, ఈ గ్రహస్థితి తొలగాలంటే మీరు ఇది చేయండి అని ఇంకొకళ్ళు చెప్తారు. ఇంకా అతను చెప్పేది అతను చెప్పి పెడతారు. ఇంకొకళ్ళు వస్తారు, ఈ వ్రతం చేయండి, ఈ వ్రతం చేస్తే మీకు కోరికలు నెరవేరుతున్నాయని ఇంకొక లేడీ వస్తుంది అనమాట. ఇలా రకరకాల వాళ్ళు ఇప్పుడు జ్ఞానులు అంటున్నారు, అంటే శాస్త్ర జ్ఞానం అంతా ఎంతో పుస్తకాలు చదివారు, వారు కూడా అంతా ఎంతో చదివారు. అవి ఏంటి, మనకు పూర్తి శాస్త్ర జ్ఞానం ఉన్న గ్రంథాలు చదివారా అని మనకు ఎవరికి తెలియదు, వినేవారికి ఎవరికి తెలియదు. చాలా అజ్ఞానంలో ఉండిపోయి వారు చెప్పారు కదా మనకి ఏదో మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది, మన కుటుంబ శ్రేయస్సు చేసుకోవాలి, మంచి జరగాలి అని చెప్పేసి రకరకాల పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, ఆ దీపాలు అంటారు, ఆ దీపదానాలు అంటారు, లేకపోతే ఆ నూనె తీసుకుని వెళ్ళి దానాలు అంటారు, ధర్మాలు అంటారు, ఇత్యాదులన్నీ దాన ధర్మాలు చేయమని చెప్తారు. లేదంటే ఒక పండితుడిని చూసి ఇలాంటి దక్షిణ పెట్టండి అంటారు. ఇవన్నీ దేనికి ఒక్కరైనా అసలు వారికి తెలియదు, ఎందుకు భూమి మీదకి వచ్చాము, మనం ఏం సాధించాలి, ఇక్కడికి వచ్చి మనం తెలుసుకోవాల్సింది ఏంటి, తిరిగి మనం ఎక్కడికి చేరుకోవాలి అనేది వారికి తెలియదు. వారికి తెలిసిందల్లా ఏంటంటే మిడిమిడి జ్ఞానంతో కొన్ని గ్రంథాలు చదివేసి వాటిల్లో వీళ్ళు ఇంకొంచెము కల్పితం చేసేసి, అంటే వీళ్ళకి రావాలి కదా, అవకాశాలు రావాలి కాబట్టి, ప్రతి దాంట్లో అవకాశం కావాలి కాబట్టి ఏదో చెప్పింది మంచిగా జనాలకి తేనె కలిపి చెప్పినట్టుగా చెప్పేస్తారు. చెప్పిన వెంటనే ఏంటంటే వీళ్ళందరూ కూడా మాకు ఆ గురువు చెప్పింది అంటే ఒక మనసులో ఒకటి ఏర్పరచుకుంటారనమాట, మేము ఇప్పుడు ఆ పూజ చేసాం, మాకు మంచి జరుగుతుందా లేదా, ఇంకొకటి చేస్తారు అంటే రకరకాలుగా ఎంత సమయాన్ని ఎంత వ్యర్థం చేసుకుంటున్నారంటే కనీసం ఒక్కరు కూడా ఆలోచించట్ల. మన సనాతన ధర్మంలో మహర్షులు మనకి ఇచ్చింది ఏంటి, మనకు శాస్త్ర జ్ఞానం అంటే ఏంటి అనేది తెలుసుకోవాలన్న ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఈ పూజలు వ్రతాలు అన్ని చేసి ధనాన్ని కోల్పోతున్నారు, సమయాన్ని కోల్పోతున్నారు, జ్ఞానం లేకుండా తయారవుతున్నారు, భగవంతుడి మీద భక్తి లేదు, అంటే భక్తి ఎలా చేయాలో కూడా తెలియకుండా అర్థం కాని పరిస్థితిలోకి జనాలను తీసుకొని వస్తున్నారు. ఇటువంటి జ్ఞానులు కూడా ఉంటారనమాట. మనకి ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఉండే జ్ఞానులు అందరూ కూడా అలాంటి కోవకు చెందిన వాళ్ళు, సాధు పురుషులు అని చెప్తున్నారు. ఇక్కడ సాధువులను దర్శించుకుంటే వారికి ఈ జ్ఞానం అంటే కొంత ఎంత తెలిసిన వాళ్ళకి ఆ సాధువులను దర్శనం అయినప్పుడు మాత్రమే వారికి మోక్షం అనేది లభిస్తుంది, ఆత్మశుద్ధి అవుతుంది. వారు కూడా ఈ మాయ నుంచి తొలగిపోయి ఇదంతా కాదు, భగవంతుని చేరుకోవాలి మనం, ఇది శరీరం కాదు, మనం ఆత్మే మనం అని తెలుసుకోవటానికి ఒక అవకాశం ఉంటుంది. అటువంటి సాధు పురుషుల్ని వెతుక్కొని వెళ్ళాలి. ప్రతి వారు చేసే తప్పిదం ఇదనమాట. ఇప్పుడు మనకు చాలా మంది, నాకు నిన్ననో మొన్ననో ఎవరు అడిగారు ఈ పూజలు చేస్తే ఏంటో ఫలితాలు వస్తున్నాయి అని. నాకేం అర్థం కాక నేను ఎప్పుడు ఆ పూజలు చేయట్లేదు, ఇప్పుడు నాకేమి తెలియదు ఆ పూజల గురించి అని చెప్పేసాను అనమాట. ఇటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి, చాలా కడు జాగ్రత్తతో ఉండాలన్నమాట. మన అంటే ఎంతమంది ఉన్నారు, కనీసం భగవద్గీత అనేది ఒకటి ఉంది మనకు, సనాతన గ్రంథము. ఈ గ్రంథంలో భగవంతుడు స్వయంగా చెప్పిన మాటలు ఉన్నాయి, వాటి అర్థం తీసుకొని మనం నడుద్దామని ఎవరికి లేదంటే భగవంతుడు స్వయంగా వచ్చి చెప్పినవి తీసుకోవచ్చు కదా. అలా కాకుండా వారేమన్నా వారు భగవంతుడా, వారు చెప్పినవి మనం చేయడానికి ఆ పూజలు ఈ పూజలు చేయమని భగవంతుడు స్వయంగా ఇక్కడ చెప్తున్నారు కదా. భగవద్గీతలో ఏం చేయాలి, ఎలా ఉండాలి, మనం ఎలాగా నడవాలి అని మొత్తం కూడా ఇక్కడ చెప్తున్నారు కదా. మనం ఎటువంటి పని చేయాలి, ఆ పని నుంచి ప్రతిఫలం ఆశించాలా వద్దా, ఇలా ప్రతిదీ చెప్తున్నారు కదా. చెప్పినప్పుడు దీన్ని అనుసరించకుండా, ఈ భగవద్గీత గ్రంథాన్ని అనుసరించకుండా రకరకాల వాళ్ళు చెప్పినవన్నీ విని పూజలు అవని ఇవని చేసుకుంటూ జీవితాన్ని వ్యర్థం చేసుకుని సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. ఇది ఒక్కోసారి చాలా జాలిగా అనిపిస్తుంది. అంటే మాకు కూడా సాధు సాంగత్యం పూర్వజన్మ సుకృతం వల్ల మాకు కలగకపోతే మేము కూడా ఆ ట్రాక్ లోనే ఉండేవాళ్ళమేమో. ఇప్పుడు మేము పదే పదే భగవంతుడికి ధన్యవాదాలు కూడా చెప్పకూడదు, నమస్కారాలు ప్రణామాలు చేసుకుంటూ ఉన్నామన్నమాట. మమ్మల్ని రక్షించారు గోవింద అని. ఎందుకంటే మాకు గురువు రూపంలో మీరు వచ్చి ఇలా రక్షించకపోతే మేము కూడా ఆ సముద్రంలోనే కలిసిపోయే వాళ్ళము అని చెప్పేసి. ఇక్కడ ఒక విషయం గురించి అంగీకారము తిరస్కార భావన అనేవి
ఉంటాయి. అంటే మనం ఏదైనా స్వీకరించటము తిరస్కరించటం అనేది రెండు భావాలు ఉంటున్నాయి ఇక్కడ. ఆధ్యాత్మిక జీవిత పురోగతి సాధించదలిచిన వారు కూడా శృతి సూత్రములను అనుసరించి, అంటే వేదాలు ఏవైతే చెప్పున్నాయో వాటిని అనుసరించి మనం ఏది అంగీకరించాలి ఏది తిరస్కరించాలి అనేది మన ఆ భావనలను అదుపులో ఉంచుకున్నట్టు నేర్చుకోనవలెను. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మనం ఏది తీసుకోవాలి అంటే వేద శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, మనం ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అనే భావనలు మనం చూసుకొని తెలుసుకోవాలన్నమాట, నేర్చుకోవాలి. లేని ఎడల ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవన మార్గమునకు అవి కంటకములుగా మారిపోతాయి. అంటే మనకి ఇంకే ఎంతసేపు భౌతికమైన విషయవాంఛల్లోనూ మనం సుఖించాలి, శరీరాన్ని సుఖపెట్టాలి, మన సంతానము, మన భర్త, మన కుటుంబము, వీటి అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నాం కానీ ఆత్మ అభివృద్ధి అంటే ఆత్మకు కావాల్సింది మనం ఇవ్వట్లేదు. మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే మనం ఏం చేయాలనేది, తపస్సు చేయాలనేది మనకు తెలియటం లేదు. అట్లా ఈ ఆధ్యాత్మిక మార్గానికి అవి కంటకములుగా మారుతాయి. అంటే ఇవాళ మన అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చింది, వెంటనే ఇంకొక కోరిక వస్తుంది, మళ్ళీ మంచిగా ఒక అమ్మాయి కావాలి, పెళ్లి చేయాలి, దానికోసం ఇంకొక మొక్కుతాము. అదైపోయింది, మళ్ళీ సంతానం కోసం ఇంకొక మొక్కుతాము, మళ్ళీ వాడికి ఆరోగ్యం బాగలేకపోతే అంటే ఈ ఆధ్యాత్మిక అభివృద్ధి లేదు, ఇంక ఈ భౌతికమైన అభివృద్ధి మాత్రమే మనం కోరుకుంటున్నాము. కంటకంగా మారిపోతుంది, మనకి ఇంకా దాంట్లో అభివృద్ధి అనేది కలగదు. ఇక్కడ ద్వయహి ప్రజాపత్య దేవాచ అసురాచ్య తదా కన్యాస ఏవ దేవజాయస అసురాస్త ఏషు లోకేషు అస్పర్కంత అని శ్రీపాద మధుసూదన సరస్వతి వారు చెప్తున్నారు. మానవునిలో దైవ రాక్షస గుణాలు రెండిటిని సృష్టికర్త సమకూర్చెను. కానీ పూర్వజన్మ కర్మంలో చేసిన కర్మ వలన ఈ రెండిటిలో ఒకటి మాత్రమే ప్రాధాన్యం వహిస్తుంది అని అర్థం. ధర్మశాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించుచున్న వారిలో రాక్షసత్వం ఉన్నదని, ధర్మశాస్త్రబద్ధంగా ప్రవర్తించే వారిలో దైవత్వం ఉన్నట్లు భావించవలను. ఇక్కడ మనం 3 గుణాల గురించి కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. 3 గుణాలు, ఒకే కుటుంబంలో 3 గుణాలు, 3 ఉన్నారు అన్నదమ్ములు, రావణ కుంభకర్ణాదు విభీషణులు అనేసి. ఇక్కడ ఈ 3 గుణాలు కూడా మనకు ఎట్లా సూచిస్తున్నాయి అంటే ఈ గుణాలను దాటాలి మనం. ఈ గుణాల్లో లోబడి ఉన్నా సరే మనకు ఆధ్యాత్మిక మార్గంలో పురోభివృద్ధి కాదనమాట. అది ఒక సత్వగుణము ఎట్లా ఉంటుందంటే, ఒక అద్దం బిగించి ఒక గోడ కడతాము, దానికి ఒక అద్దం బిగించామనుకో, ఒక గోడ ప్లేస్ లో సిమెంట్తో కట్టే ప్లేస్ లో అద్దం బిగించాం. సత్వగుణానికి సంబంధించి అది అద్దంతో బిగించిన గోడ లాంటిది అనమాట. రజోగుణం ఎలా ఉంటుంది, రజోగుణం సిమెంట్తోనూ లేదంటే ఒక రాగి రేకు అట్లాంటిది, రేకు కూడా కదా, సిమెంట్తో కట్టడం లాంటిది అనుకోండి. తమో గుణం ఎలా ఉంటుంది, ఇనుప కట్టడం అనమాట. వీటిల్లో ఈ సత్వగుణం అనేది కొంచెం తేలిగ్గాని కొట్టగానే పగిలిపోతుంది. రజోగుణం అనేది ఇంకొంచెం సాధన చేయాలన్నమాట ఆ గుణాన్ని తొలగించాలంటే. ఈ తమో గుణం అనేది భయంకరంగా ఉంటుంది, దాన్ని తొలగించాలంటే ఇక మిషన్లో పెట్టాలన్నమాట, కట్ చేసి మిషన్లో పెట్టి కటింగ్ చేయాలి. అంటే ఈ గుణాలు 3టిని కూడా పూర్వజన్మ కర్మానుసారము మనకు ఈ గుణాలలో రాక్షసత్వం ఏంటి, రజోగుణం తమో గుణంలో రాక్షసత్వం ఉంది. సత్వగుణంతో ఉన్న వారికి దైవ మార్గానికి దగ్గరగా వస్తారనమాట. సత్వగుణంతో ఉండేవాళ్ళు దైవ మార్గాన్ని అనుసరించటానికి వారికి అభివృద్ధి కలుగుతుంది. ఇప్పుడు విభీషణుడు ఉన్నారు, విభీషణులు ఎట్లాగా దైవ మార్గాన్ని తొందరగా అనుసరించగలిగారు సత్వగుణంతో ఉండబట్టి. రావణుడు, కుంభకర్ణుడు ఏం చేశారు, రజోగుణం తమో గుణం, వాళ్ళ గుణాలని అతిక్రమించలేకపోయారు, ఆ గుణాలకు లోపడి ఉన్నారన్నమాట వాళ్ళు. అంటే రాక్షసత్వం అంటే అక్కడ విభీషణుడు కూడా రాక్షసుడి జన్మే, కానీ అక్కడ సత్వగుణం ఉండటం వలన ఆయన అసుర ప్రవృత్తి కనిపించట్లేదు. మిగతా 2 గుణాల వలన అసుర ప్రవృత్తి ఉందన్నమాట. ఇక్కడ మనలో కూడా 2 గుణాలు, ఈ 2 ప్రవృత్తులు ఉంటున్నాయి. ఒకటి రాక్షసత్వము, రెండవది ఏంటంటే సాధు స్వభావము, సాత్విక గుణము, 2 ఉంటాయి. ధర్మశాస్త్రంలో దైవత్వం అంటే ధర్మశాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించే వారిలోనేమో రాక్షసత్వం కనిపిస్తుంటది. ధర్మశాస్త్రాన్ని బద్ధంగా ప్రవర్తించే వారిలో దైవత్వం ఉన్నట్లు కనిపిస్తుంది. ఇప్పుడు శృతి సూత్రాలను అనుసరించి నడిచే వారిలో ఏంటంటే అధర్మంగా నడుస్తున్నారు. వాటి గురించి తెలిసి కూడా దానిని అనుసరించకుండా నడిచే వాళ్ళని రాక్షసత్వంతో పోల్చున్నారనమాట. మనకి ఇక్కడ మళ్ళీ ఉదాహరణ ఏంటంటే, ఉదాహరణకు కన్ను ఒక ఇంద్రియము, అది సొంత బిడ్డను చూస్తే రాగం అవుతుంది, శత్రు బిడ్డను చూసిన సో ద్వేషం అవుతుంది. అంటే ఈ గుణాలు మనలో ఉన్నాయి అని గుర్తు ఎలా అంటే, మన కళ్ళే మనకు చెప్తున్నాయి అనమాట. మన బిడ్డను చూస్తే మనకు ప్రేమ ఎక్కువగా ఉంటుంది, పరాయి బిడ్డను చూస్తే ప్రేమ ఉండదు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు.
శాస్త్ర నియమములు చూసినచో పాప పురుషులకు ద్వేషము, ధార్మిక పురుషులకు ఈ శాస్త్ర నియమములు చాలా రాగముగా కలుగును. ఈ శాస్త్ర నియమాల్లో కూడా మనకి ఇట్లాగే కనిపిస్తుంది అనమాట. ఇంట్లో ఇప్పుడు భార్యాభర్త ఇద్దరు ఉన్నారు. ఒకరేమో శాస్త్రబద్ధంగా అనుసరిస్తున్నారు, రెండవ వారు శాస్త్రానికి వ్యతిరేకంగా నడుస్తున్నారు. వారిది ఎలా ఉంటుందంటే వీరు చేసేది వారికి నచ్చదు, వారు చేసేది వీరికి నచ్చదు అనమాట. ఈ శాస్త్రం గురించి తెలిసిన వాళ్ళేమో వాళ్ళ ప్రవర్తన నచ్చటం లేదు, వారికేమో వీరి ప్రవర్తన నచ్చటం లేదు, కష్టంగా ఉంటుందన్నమాట. చాణక్య నీతి ఇలా చెప్తున్నది, ఆత్మవత్ సర్వభూతేషు పశ్యతి స పండితాః. పరుల సుఖదుఖములను తన సుఖదుఖములుగా భావించేవాడు పండితుడని, జ్ఞాని అని గాని పిలువబడుతున్నాడు. ఇక్కడ మనకు ఎవరి అయినా కష్టాలు అంటే ఒక స్థాయికి వచ్చారు, ఇక్కడ రాక్షసత్వం నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చారనమాట, సాధు స్వభావం లేక వచ్చారు, సాత్విక గుణం లేక వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఎవరి అయినా కష్టాలు చూసినప్పుడు వారి కష్టాలుగానే చెల్లిస్తారు. అంటే అది ఒక జ్ఞానికి ఎలా అంటే అందరి కష్టాలు కూడా తన కష్టాలుగా తీసుకొని బాధపడటం అనమాట. అంటే రాక్షసులు అట్లా చూడరు, రాక్షసులకి ఏంటంటే నా బిడ్డ పరాయి బిడ్డ అనేది స్వభావం కనిపిస్తుంటది అనమాట. అదే మన సంతానానికి ఏదైనా కష్టం కలిగిందంటే విలవిల్లాడతారు, పరాయి సంతానానికి కలిగినప్పుడు పట్టించుకోరు. దానికంటే కొంచెం ముందు స్థాయికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, అది పరాయి పిల్లలైనా సరే మన పిల్లలైనా ఆ పిల్లలకి ఏదైనా జరిగినప్పుడు కొంచెం బాగా బాధ కలుగుతుంది. అంటే నా పిల్లలకి వచ్చింది, నాకే వచ్చింది ఆ కష్టం అన్నట్టు అంతా బాధ కలుగుతుంది. ఇక్కడ మనకి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఆధ్యాత్మిక జీవితం గడిపేవారు వాటిచే నియంత్రించబడరాదు అని అంటే ఇక్కడ ఈ రాగద్వేషాలకు కూడా మనం నియంత్రణ కాకూడదు. ఆధ్యాత్మిక జీవితం ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే ఇక భగవంతుడికి తప్పక ఇంకా మిగతా దేని పట్ల కూడా మనకు మోహం కలగకూడదు. ఈ రాగద్వేషాలు వీటి స్థాయి కూడా దాటి వెళ్తేనే భక్తి మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతాము. అంటే మనం అందరినీ చూసినప్పుడు మనకు జాలి దయా గుణం వచ్చేసింది కదా అని అంటే ఆ గుణంతో దయతోటి ఉంటే అక్కడ జ్ఞానులతో పోల్చారు, జ్ఞానులు పండితులు అని చెప్తున్నారు. అది కూడా దాటి ముందుకు వెళ్ళాలి. అంటే భక్తి మార్గంలో అలాంటివి ఉన్నా సరే ఆటంకాలు కంటకాలుగానే ప్రతిబంధకాలు అవుతాయి. అంటే మన పిల్లలు పరాయి పిల్లలు అంటే ఏదో సమాజంలో వారికి ఇది జరుగుతుంది, వారిని ఏదో మనం ఉద్ధరించాలి అని అంటే కాదు, మనల్ని మనం ఉద్ధరించుకోవాలి అంటే దీన్ని కూడా దాటి ముందుకు వెళ్ళాలి అని ఈ శ్లోకంలో అర్థం. మాతాజీ మీరు చెప్పండి. చెప్పేశారు. ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఇవన్నీ కూడా దేనికి చెయ్యాలి అసలు అంటే ఆత్మతత్వం తెలుసుకోవటానికి, ఆత్మ సాక్షాత్కార మార్గానికి ప్రతిబంధకాలు అవుతున్నాయి అంటున్నారు. ఈ రాగము ద్వేషము అనేవి ప్రతిబంధకాలు అవుతున్నాయి. ఎందుకు మనిషి పుట్టిన సృష్టి ఆది నుండి ప్రతి వారి కూడా ఈ మోహంలో ఉన్నారు అంటున్నారు. ఇచ్చా ద్వేష సముద్రేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గేయాంతి పరంతప. పుట్టిన సృష్టి ఆది నుండి ప్రతి వారి కూడా ఈ ద్వంద్వ మోహాలతో ఉంటున్నారు. అప్పుడు వారికి కష్టం అవుతుంది ఆత్మ సాక్షాత్కారం అనే. అంటే ఆత్మ వేరు, ఆత్మకి ఎవరు చుట్టాలు నిన్న చెప్పాం కదా, ఈ శరీరానికే బంధువులు అందరూ గాని ఆత్మకి ఎవరు చుట్టాలు లేరు, ప్రతి వారు తన వారే. మరి ఒక్కంటికి కన్నుకి ఎందుకు తన పుత్రుడు ఇష్టమవుతున్నాడు, శత్రు పుత్రుడు మీద ఎందుకు ద్వేషం కలుగుతుంది అంటే ఆత్మతత్వం తెలుసుకోకపోతేనే అట్లా అవుతుంది. అందుకే ఆత్మతత్వాన్ని తెలుసుకోలేని స్థితికి ఈ రాగద్వేషాలు మనల్ని తీసుకెళ్తున్నాయి. కాబట్టి అందుకే స్వామీజీ ఎప్పుడు చెప్తారు, మీ దేహము ఇవ్వండి కుటుంబానికి, అంటే దేహంతో ఏమైతే పనులు చేయాలో, నీ పుత్రుడికి ఏం చేయాలో, నీ బిడ్డలకి ఏం చేయాలో, నీ బంధువర్గానికి ఏం చేయాలో, నీ భర్తకు ఏమి చేయాలో, ఇతరులకి ఏం చెయ్యాలో, నీ దేహంతో పని వారికి. నువ్వు ఒక బంధుత్వము చెయ్యాలి, ఒక భర్తతో ఉంటున్నావు, బిడ్డలతో ఉంటున్నావు, నువ్వు వారికి ఏమి చెయ్యాలో అది చెయ్యి. కానీ లోపల ఏం చేయమన్నారు, ఎప్పుడు చూసినా భగవంతుడి ఆరాధన, వారి గురించి ఆలోచన, గురువు గారి గురించి ఆలోచన, ఈ జపం చేసేటప్పుడు ఎవరి గురించి ఆలోచించాలి ఫలానా అంటే నువ్వు గురువు గారితో మాట్లాడుతున్న విషయాలు, గురువు గారు నీకు చెప్పిన విషయాలు,
అలాగే భగవంతుడి యొక్క లీలలు ఇవి మననం చేసుకుంటూ మనం జపం చేయాలి భగవంతుడి గురించి. అంతేగాని ఫోన్ చూసుకుంటూ టీవీ చూసుకుంటూ లేకపోతే ఇతరత్ర విషయాలు మాట్లాడుకుంటూ చేసుకోవటం ఇది కాదు జపం. అది మామూలుగా చెప్తున్నావు, నువ్వు చేస్తున్నావు. అసలు ఈ జపం నీకు ఫలితం పొందాలి అని అంటే వాటి యొక్క ఆలోచన చేస్తూ చెయ్యాలి. ఎందుకు? ఈ చేసినప్పుడే నీకు ఈ రాగద్వేషాల నుంచి బయటపడి ఈ బద్ధాత్మ అంటే కండిషన్ సోల్స్ అంటారు. అంటే ఈ యొక్క ఒక మనం అందరము బద్ధులు అయ్యే వచ్చాము ఇక్కడికి. ఎందుకు అంటే ఈ జన్మమరణ చక్రంలోనే చిక్కుకున్నాము కాబట్టి మనం బద్ధాత్మలు అయ్యాం. ఎప్పుడైతే దీని నుంచి బయట పడతామో అప్పుడే మనము భగవంతుని బిడ్డలు, అసలు బిడ్డలు అవుతాము. అప్పుడు దాకా బద్ధాత్మల్లానే ఉంటున్నాము. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చెయ్యమని చెప్తున్నారు. మాతాజీ మొత్తం చెప్పేశారు. అయితే ఇంకా అందరికి అర్థం అయ్యే ఉంటుంది. అదే అదే మాతాజీ. హరి బోల్. రాధే రాధే మాతాజీ. రాధే రాధే. ఇక్కడ నాకు ఒకటి గుర్తొచ్చింది ఈ శ్లోకం చదివేటప్పుడు. ఈ 2 శ్లోకాలు మనకు సనాతన గోస్వామి అంటే ఈ రాగద్వేషాల్లో కూడా పడకుండా ఉండాలి అంటే ద్రోణాచార్యుల వారి సంతానానికి అశ్వత్థామకు చాలా పేదరికంలో ఉంటారు కదా. వారు పేదరికంలో ఉన్నప్పుడు ఆ పిల్లవాడికి పాలు కావాలి అని అడిగినప్పుడు ఒక పిండి కలిపి కాచి ఇవే పాలు అని చెప్పి ఇస్తారు. అంటే ఇప్పుడు ఆ పిల్లవాడికి వాళ్ళు ఏం చెప్పారు? ఆ ప్రేమ అంటే ఆ రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రేమతో మన స్థితి ఇది మనకు పరిస్థితి ఇది, మన దగ్గర పాలు లేవు అని చెప్పలేదు. మొదట్లోనే చెప్పుంటే అతను ఆ భోగాల గురించి ఆలోచించేవాడు కాదు. మన స్థితి ఇది అనేది తెలిసి ఉండేది. కానీ అవే పాలు అనుకొని ప్రతిరోజు ఇవి పాలు అని చెప్పేసి తాగుతూ ఉంటే రుచి తెలియదు కదా. ఆ పిల్లలు తాగి వస్తున్నారు, వాళ్ళు అవి పాలు అనుకుంటున్నాడు, తెల్లగా ఉన్నాయి ఇవి పాలు అనుకొని తాగుతున్నాడు. దానివల్ల ఏంటి, ఇతనికి కాంక్షలు అంటే కోరికలు పెరిగిపోయినాయి అనమాట. ఏది ఈ వీటి పట్ల అంటే అన్నిటి పట్ల కూడా మోహం పెరిగిపోతుంది అనమాట. నేను కూడా పాలు తాగుతున్నాను, నేను కూడా సమానం అనే భావంతో ఉన్నాడనమాట. ఇక్కడ మళ్ళీ సనాతన గోస్వామి ఒకసారి చెప్తారు కదా మాతాజీ, అంటే భగవానుడికి రొట్టెలు పెడతారు. రొట్టెలు పెట్టినప్పుడు ఆ రొట్టెల్లో ఉప్పు లేదు అని చెప్పేసి భగవంతుడే స్వయంగా వచ్చి అడుగుతాడు, నాకు కొంచెం తినలేకపోతున్నాను, కొంచెం ఉప్పు కలిపి పెట్టమంటే అప్పుడు ఆయన ఏమంటాడు? సనాతన ఏం చెప్తారు? ఈ ఉప్పు నువ్వు ఇవాళ నేను ఇవాళ ఉప్పు అడుగుతావు, రేపు కూర అడుగుతావు, కూర అడుగుతా, నెయ్యి అంటావు, నేను ఎక్కడి నుంచి తీసుకురాను, ఉన్నది ఇదే తినమని చెప్పేసి చెప్తే చాలా అది అసలు ఆ భావన ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే వినటానికి ఆ లీల చాలా అద్భుతంగా ఉంటది. అంటే భగవంతుడు తినలేక కాదు కదా, కాకపోతే పరీక్ష అనమాట. ఈ రాగద్వేషాలంటే ఇప్పుడు సన్యాస ధర్మాన్ని వదిలేసి నేను ఇప్పుడు వెళ్ళి నువ్వు నీకు ఉన్నదాన్ని పెట్టాను, ప్రేమతో పెడుతున్నాను కదా, ప్రేమతో తినాలి, తినకుండా ఇలా దానికోసం దీనికోసం అంటే సన్యసించి ఉన్నారు. ఇప్పుడు ఆ సన్యాసాన్ని వదిలేసి ఆయన ఇంకా భగవంతుడికి ఇది ఇష్టం అది ఇష్టం అని చెప్పేసి ఆయన వెళ్ళి తీసుకురాలేను కదా అని చెప్పేసి చెప్పింది. నాకు చాలా అద్భుతంగా అనిపించింది అది. అంటే భగవంతుడు వీడు షడ్గోస్వాములు అప్పుడు బృందావన ధామం అంతా కూడా అడవిలాగుండేది. చైతన్య మహాప్రభు వారు వారికి చెప్పారు, మీరు వెళ్ళి భగవంతుడి యొక్క గురించి రాస్తూ ఆ ప్లేసెస్ ఎక్కడెక్కడైతే ఏమేమి జరిగినాయి అవన్నీ ఐడెంటిఫై చేసి చెప్పమని చెప్పారు. సో ఆ సమయంలో వారు అక్కడ ఉండంగా ఈ సనాతన గోస్వామి దగ్గరకి ఒక చిన్న బాలుడు రూపంలో అడవిలో దొరికారు సనాతన గోస్వామికి భగవంతుడు ఒక చిన్న బాలుడు వేషంలో వచ్చారు అన్నమాట. వచ్చి అంటే మీ తల్లిదండ్రులు ఎవరంటే నాకు తెలియదు, నా తల్లిదండ్రులు ఎవరు నాకు తెలియదు అని చెప్తారు. ఆయన అంతా చూస్తారు, ఎక్కడ ఎవరు కనపడరు. సరే ఇక అతనితో పాటే ఉంచుకుంటూ ఉంటారు. ఉంచుకొని మరి చిన్న బాలుడు ఇప్పుడు ఏం చెయ్యాలి, ఇంకొక ఉండటానికి ఏదన్నా కావాలి కదా, నేనైతే చెట్టు కిందన్నా ఉంటున్నాను అనే ఆలోచన వస్తుంది. మరి ఇప్పుడు వారి ఆహారం కోసం ఏమీ ప్రత్యేక పరిస్థితులు ఏమీ చేసుకోలేదు. ఎవరైనా వస్తే పెడితే తినేవాళ్ళు, లేకపోతే వారు భగవంతుడి కీర్తన చేసుకుంటూనే ఉండేవారు. ఇప్పుడు ఈ చిన్న బాలుడు ఉన్నాడు, ఈయన కోసం ఇప్పుడు ఆహారం సేకరించడం చెయ్యాలి. అలా ఒక్కొక్కటి ఇట్లా పెరుగుతూ ఉన్నాయి.
సో ఆహారం వచ్చింది, ఎలానో రొట్టెలు కాల్చి బిడ్డకు పెట్టాలి కదా అని చేస్తున్నారు. సో దాంట్లో ఉప్పు లేదు, కనీసం నంచుకోవడానికి ఏమీ లేదు. సో భగవంతుడు ఆ బిడ్డ రూపంలో ఉండి అడుగుతున్నారు సనాతన గోస్వామిని, బాబు ఉప్పన్న పెట్టు, ఏమి నంచుకోవడానికి కూడా లేదు, ఉప్పన్న వేసి పెట్టు అంటే అప్పుడు చెప్తున్నారు సనాతన గోస్వామి, ఈ రోజు ఉప్పు అడిగావు, రేపు కూర కావాలని అడుగుతావు, ఫలానా చేస్తావు నువ్వు, బాబు ఉన్న దాంట్లో తింటే తిను, లేకపోతే లేదు. నేను భగవంతుడు ప్రార్థన చేస్తున్నాను, భగవంతుడి కైంకర్యాలు చేసుకోవడానికి ఉన్నాను, ఆయన ఆలోచనలో ఉన్నాను, ఇప్పుడు నీ కోసం ఆలోచన చేయాల్సి వస్తుంది నేను అని చెప్పేసి అని అంటారు. తర్వాత అతడే భగవంతుడిని కూర్చోమని చెప్తే అక్కడ ఒక గుడి లాగా కట్టి ఉంది, మదన్ మోహన్ గుడి ఉంది ఇప్పుడు కూడా బృందావనంలో. రాజుల్ని అడిగితే వారు ఒక మందిరం లాగా నిర్మాణం చేసి పెట్టారు భగవంతుడి కోసం. సో దాంట్లోకి అప్పుడు ఈ పిల్లవాడు ఆ విగ్రహంలోకి వెళ్ళిపోయారు లోపలికి, నాకు ఇబ్బంది అవుతుంది నీ మూలాన, నేను భక్తి చేసుకోవాలి, ఇట్లా చేస్తున్నావు నువ్వు అని అంటే సరే అని చెప్పి నవ్వుకుంటూ ఆయన అలానే విగ్రహం లోపలికి, ఆ పిల్లవాడు ఆ విగ్రహంలోకి లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అప్పుడు అర్థమైంది సనాతన గోస్వామి స్వయంగా భగవానుడే వచ్చారు నా దగ్గర ఇట్లా ఉన్నారు అని. ఇప్పుడు కూడా మందిరం ఉంది, కాకపోతే దానిని ఖండన చేశారు ఈ సాయిబులు. ఆ ఖండన చేసినప్పుడు దానిని తీసుకొని వెళ్ళిపోయారు ఈ రాజులు, మన హిందూ రాజులు ఉన్నారు కదా, అది ఏం ఊరు పేరు గుర్తు రావట్లా, జైపూర్ ఏమో రాధా గోవిందం తీసుకెళ్లారు. కంట్రోల్ నాగద్వార్ పక్కనే ఉంటారు, చిన్న మూర్తి, చాలా చిన్న మూర్తి కదా. కరోలికి తీసుకొని వెళ్ళారు ఈ విగ్రహాన్ని. ముస్లిమ్స్ వచ్చి పడేస్తారు అని తెలిసినప్పుడు ఈ ముందుగానే ఈ హైందవ రాజులు వచ్చి ఆ విగ్రహాలని తీసుకొని వెళ్ళిపోయారు. కానీ అదే ఇదిలో వేరే విగ్రహాలు ప్రతిష్ట చేసి అక్కడ ఉంచారు. ఆ మందిరాలన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయి బృందావన ధామంలో. అంటే భగవంతుడు స్వయంగా వచ్చారు ఆ షడ్గోస్వాముల దగ్గరికి ఇలాంటి అని మనకి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అలాంటి సంప్రదాయంలోనే మనము అసలు ఈ భక్తి నేర్చుకుంటున్నాం, అలాంటి గురువు యొక్క శిష్యుడు అవుతున్నాం అన్నమాట. అక్కడ భగవాన్ అది రాజమహల్ అనుకుంటా, చాలా పెద్దగా ఉంటది ఆ మహల్ కూడా, చాలా పెద్ద మహల్, పక్కన పెద్ద సరస్సు లాంటిది కూడా ఉంది మాతాజీ. కరోలి చాలా పెద్ద సరస్సు. రాజులు కదా వాళ్ళు, రాజులు తీసుకొని వెళ్ళారు. సో వార దీంట్లోనే ప్రతిష్ట చేశారు. ఈ రాధా గోవిందులు కూడా అంతేగా, జైపూర్ లో రాజ్మహల్ వాళ్ళ దీంట్లోనే చేశారు. రాధా గోవిందులది చూడలేదు, కానీ రాజస్థాన్ వెళ్ళినప్పుడు అక్కడ కరోలీలో చూస్తే నాకు తెలియదు, అక్కడికి వెళ్ళాక ఎందుకో చాలా ఇష్టంగా అనిపిస్తున్నాడు భగవాన్ని చూస్తే, చాలా ముద్దుగా చిన్నగా ఉన్నారు, కీర్తన కూడా చేస్తాను అనుకుంటా అక్కడ తెలియకుండానే. అక్కడికి చూసినప్పుడు స్వామీజీ తీసుకెళ్లారు, స్వామీజీ నేను చిన్నగా రజవాసియను నాని ఖేమ్చంద్ మేమే వెళ్ళాము. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు స్వామీజీని చూయించాలి నేను అని పని మళ్ళా తీసుకెళ్లారు కరోలి, జైపూర్. అప్పుడు ఉన్నాం అక్కడ, రాజ్మహల్ లాగా ఉన్నాయి కదా వాటిల్లోనే గదులు ఇచ్చారు మాకు, మేము అక్కడే ఉన్నాము. పక్కనే నాగద్వార్ కూడా పక్కనే కదా శ్రీనాథ్ జీ రాజస్థాన్ లో. అది వెళ్ళలేదు, అక్కడికి తీసుకెళ్ళాం. కరోలి వెళ్ళాం, తర్వాత జైపూర్ వెళ్ళాం. చాలా అద్భుతం, అంటే అట్లాంటి అద్భుతమైన షడ్గోస్వామి స్వయంగా భగవాన్తో ఆడుకున్నారు, భగవాన్తో మాట్లాడారు, భగవాన్ కి అన్ని చేశారు. వారు ఎక్కడెక్కడ ఏమేమి చేశారో ఆ ప్రదేశాలన్నీ భగవంతుడు వారికి చూపించారు. అయ్యే ప్రదేశాలు తర్వాత రాజుల చేత కట్టడాలు చేయించారు అన్నమాట. ఆ తర్వాత అప్పుడు జనం వెళ్ళి అక్కడ అంతా ఉండటం చేయటం చేశారు. రాజమహల్లోనే ఉన్నారు. ఇంకొక శ్లోకం చదువుతాను, టైం సరిపోయింది. శ్రేయన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. అనువాదం: ఇతరులకు విధించబడిన కర్మలను చక్కగా చేయుట కంటే తనకు విధించబడిన కర్తవ్యమును చక్కగా చేయలేకపోయినను మంచిది.
తన యొక్క కర్తవ్యమును ఆచరించుచు చనిపోవుట మంచిది. ఎందువలననగా ఇతరుల కర్తవ్యమును ఆచరించుట ఎప్పుడైనను ప్రమాదకరము. బ్రజవాసి కృష్ణ బలరామ స్వామీజీ వారి భాష్యము. అంగీకరించుట లేక తిరస్కరించుట, ఆసక్తి మరియు అనాసక్తి అను స్వభావములు వదిలి మానవుడు తనకు విహితమైన విధులను నిర్వర్తించవలెను. ఎందువలననగా అది హృదయమునకు పరిశుద్ధ బ్రాహ్మణులకు అహింస, క్షత్రియులకు ప్రజల మేలు కొరకు యుద్ధమనర్చుట ధర్మశాస్త్రపరమైన ధర్మములని చెప్పబడి ఉన్నవి. యుద్ధము చేయుట కంటే అనాసక్తత, అసూయ రాహిత్యముతో కూడిన భిక్షాటనము స్వీకరించుటకు అర్జునుడు తన అభిమతమును ప్రదర్శించినప్పుడు శ్రీకృష్ణుడు అతనిని యుద్ధము చేయుటకే పురిగొల్పెను. ఎందువలననగా క్షత్రియుడైనందున యుద్ధమనర్చుట అతని కర్తవ్యము. సారాంశం ఏమనగా, ఒక వ్యక్తి తనకు నిర్దేశింపబడిన వర్ణాశ్రమ ధర్మములను క్రమ పద్ధతిలో ఆచరించలేకపోయినప్పటికీ వాటి పరిస్థితుల యందు ఆచరించవలెను. అహింస మార్గమున నడుచుట బ్రాహ్మణునకు, యుద్ధమనర్చుట క్షత్రియమునకు ధర్మములైనట్లే ప్రతి వ్యక్తియు తనకు హితమైన ధర్మమును అనుసరించవలెను. మానవుడు అన్ని యోగ్యతలు కలిగి ఆధ్యాత్మిక ఆచార్యుని గురుత్వమైన మరియు త్రిగుణాతీతమైనప్పుడు మాత్రమే అతడు అన్ని విధములైన దైవ సంబంధ కార్యములను సక్రమముగా నిర్వహించగలడు. కన్నులు ఉపయోగించకుండా ఎట్లు చూడలేడు, అటులనే శాస్త్రవిహితం కాని ధర్మం ఎప్పుడూ స్వీకరింపబడదు. చోదన లక్షణో ధర్మ అని జైమిని మహర్షి పలికెను. అనగా శృతి సూత్రములకు అనుగుణమైన ఏ కార్యమైనను ధర్మమే ఎగుచున్నదని అర్థము. అందువలన తనకు విహితమైన కార్యములో లోపములను లేదా సరిగా నిర్వహింపబడకున్నను ఆ కార్యమునే అతడు నిర్వహించవలెను. శ్రీమద్ భాగవతమున ఇట్లు చెప్పబడినది. విధర్మ పరధర్మాచ అభాస ఉపమాచలః అధర్మ శాఖ పంచేమ ధర్మజ్ఞో ధర్మ వత్యజేత్. 5 విధములైన అధర్మములున్నవి. అవి మొదటిది విధర్మ, అనగా శాస్త్రములకు విరుద్ధముగా ఆచరించుట. రెండవది పరధర్మ, అనగా ఇతరులకు విధించిన ధర్మమును అనుసరించుట. 3 ఆభాస ధర్మము, ధర్మమును పాటించకుండా బాహ్యముగా ప్రదర్శించుట. 4 ఉపధర్మ, అనగా మానవుడు సృష్టించిన మతములను అనుసరించుట. 5 చలధర్మ, అనగా తప్పుదారిని పట్టించే మార్గములను అనుసరించుట. ఈ 5 ధర్మములను సరి అయిన ధార్మిక సిద్ధాంతమును తెలిసిన వారు పరిత్యజించవలెను. మాతాజీ శ్లోకానికి వివరణ మీరు ఇవ్వండి, కొంచెం చిన్న పని ఉంది నాకు. రాధే. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్. అంటే పరధర్మము ఎప్పుడు తీసుకోకూడదు అని చెప్తున్నారు. నీ యొక్క ధర్మాన్ని ఆచరించమని చెప్తున్నారు. నువ్వు అది సరిగ్గా చెయ్యలేకపోయినా సరే నీ యొక్క కర్తవ్యంను ఆచరించుతూ చనిపోవటం మంచిది. నీ యొక్క ధర్మాన్ని తీసుకొని, అంతేగాని పరధర్మం ఎంత మంచిదైనా కూడా దానిని ఆచరించుట ఎప్పుడైనా ప్రమాదకరము అని చెప్తున్నారు. ఇక్కడ మన సొంత అభిప్రాయాలు తీసుకోవద్దు అని చెప్తున్నారు. అంగీకరించుట లేక తిరస్కరించుట, ఆసక్తి మరియు అనాసక్తి అనే స్వభావం వదిలి మానవుడు తనకు విహితమైన విధులను, అంటే తనకి ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ అంటారంటే వారికి ఏ యొక్క ధర్మం నువ్వు ఆచరిస్తున్నావు, ఎటువంటి భావనతో నువ్వు చెయ్యాలో ఏమిటో ఇవన్నీ శృతుల ఆధారంగా నువ్వు చెయ్యమని చెప్తున్నారు. నీ యొక్క వర్ణ ఆశ్రమం బట్టి నువ్వు ఏ యొక్క వర్ణంలో జన్మించావో, నీ యొక్క వంశం ఎటువంటి చేస్తుందో పనులు అలాంటి, అంటే నీది క్షత్రియమా లేకపోతే బ్రాహ్మణ, వైశ్య లేకపోతే శూద్ర, ఏ యొక్క వర్ణంలో జన్మించావు, నువ్వు ఏ యొక్క ఆశ్రమంలో ఉన్నావు, బ్రహ్మచర్యతమా, గృహస్థ, వానప్రస్థ, సన్యాసమా, ఏ యొక్క ఆశ్రమంలో ఉన్నావో వాటిని చూసి దానిని ఆచరించడం మేలు అని చెప్తున్నారు. ఈ బ్రాహ్మణులు ఏం చేయాలి అని చెప్పాం కదా, వాళ్ళు వేద పఠనం చదవటము, అందరికీ తెలపటము. వారు స్వతహాగా వెనకటి రోజుల్లో అయితే స్వతహాగా వారు భోజనం కూడా వండుకునేవారు కాదు. వారికి ఏదైతే భిక్షగా దొరుకుతుందో దాని మీదే జీవనం కూడా సాగించేవారు. అంత ఉన్నతంగా బ్రతికేవారు బ్రాహ్మణులు. ఇప్పుడు అన్ని మారిపోయినాయి అనుకోండి కలి ప్రభావంతో. క్షత్రియులు మరి వారు ఇతరుల ప్రజల మేలు కొరకే వారు ఆలోచించేవారు. వారి కొరకు యుద్ధం చేయాల్సి వస్తే యుద్ధం చేసేవారు. అట్లాంటి యొక్క ధర్మము ఎవరు వైశ్యులు ఏం చేసేవారు,
ఆ జనులందరికీ కావాల్సినవన్నీ అమ్మటము, అంటే బిజినెస్ లాగా చేసేవాళ్ళు. వాళ్ళు కృషి అంటే వ్యవసాయం చేసే వారిని కూడా వైశ్యులే చెప్పారు. మరి శూద్రులు ఏంటి అంటే ఈ పైన 3 వాళ్ళకి, అంటే ఎందుకండి ఇలా చేశారు వర్ణము భగవంతుడు, ఈ చాతుర్వర్ణమయ సృష్టి భగవంతుడు చెప్తున్నారు కదా, మరి ఎందుకు ఇలా శూద్రుల్ని తక్కువగా చేశారంటే వారు ఏమి చెయ్యాల, మన యొక్క స్వభావరీత్యా మనం చేసిన కర్మానుసారము మనకు అటువంటి జన్మ దొరికింది అని అనుకోవాలి. అంతేగాని భగవంతుడు ఎవరిని కూడా నువ్వు శూద్రుడుగా ఉంచమని, నువ్వు బ్రాహ్మణుడుగా ఉండమని ఎవరికి ఆయన పెట్టల. మనం చేసిన పూర్వజన్మ కర్మలను బట్టి, మనం ఆలోచించే స్వభావాన్ని, అంటే మన యొక్క విధానాన్ని బట్టి, స్వభావ రీత్యాన్ని బట్టి మనకి ఆయా వాటిల్లో వర్ణాల్లో మనం జన్మలు తీసుకున్నాము అని భగవంతుడు చెప్తూ ఉంటారు. కాబట్టి ఎవరు దేంట్లో అయినా కూడా, నువ్వు దేంట్లో జన్మించినా నీ యొక్క ధర్మాన్ని ఆచరించడం మీరు. ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే అర్జునుడు మేజర్ గా నేను యుద్ధం చేయనురా బాబు, యుద్ధం చేసే కంటే నేను కావాలంటే భిక్షాటం చేసి బతకొచ్చు, నాకు ఆ రాజ్యం వద్దు, నేనేమి సుఖించలేను, నా వారందరినీ చంపి నేనేం భోగిస్తాను, నాకు రాజ్యం వద్దు ఏమొద్దు అని పడేసి కూర్చున్నారు కదా. అతనికి చెప్పటం కోసమే ఇదంతా చెప్తున్నారు. బాబు నువ్వు ఎలాంటి వంశంలో జన్మించావు, ఎలాంటి వర్ణంలో పుట్టావు, నీ చేయాల్సిన పని ఏంటి, నువ్వేంటి బ్రాహ్మణ లాగా మాట్లాడుతున్నావు, నిన్ను అందరూ, మనం 2వ అధ్యాయంలో చదువుకున్నాము, ఏంటి నిన్ను అందరూ ఎలా తిడతారు, నీ వంశస్థులు ఎలా తిడతారు, నీ తర్వాత వచ్చే వాళ్ళందరూ నిన్ను ఎలా నిందిస్తారు, ఈ ఒక్క వీరుడు ఇట్లాంటి పనులు చేశాడు అని అంటారు అని చెప్పి మనం 2వ అధ్యాయం అంతా చదువుకున్నాం. సో అలాంటి ఇది లేకుండా ఆయన తన స్వధర్మాన్ని స్వీకరించి చెయ్యాల్సిందిగా ఆయన ఉత్సాహపరుస్తున్నారు భగవంతుడు. ఇక్కడ నీ ఇష్టమైనట్లు ఆలోచన కాదు, ఏదైతే వర్ణం నువ్వు జన్మించావో ఆ విధంగా నువ్వు చెయ్యాలి అని చెప్పి ఆయనని వర్ణాశ్రమాల గురించి, ఆయన ధర్మాల గురించి మళ్ళీ చెప్తూ ఉన్నారు. అలాగే ఏమని చెప్తున్నారు అంటే మానవుడు అన్ని యోగ్యతలు కలిగిన ఆధ్యాత్మిక ఆచార్యుని గురుత్వమున మరియు త్రిగుణాతీతుడైనప్పుడు మాత్రమే అతడు అన్ని విధములైన దైవ సంబంధ కార్యమును సక్రమంగా నిర్వహించగలడు. అంటే ఎప్పుడైతే ఒక గురు శరణాగతులము అవుతామో, ఎప్పుడైతే ఈ త్రిగుణాతీతులము అవుతామో అప్పుడే దైవ సంబంధ కార్యాలని సక్రమంగా నిర్వహించగలడు. అప్పటి వరకు చేస్తూ ఉంటాం మనం, అంటే ప్రాక్టీస్ చెయ్యాలి. అభ్యాస యోగేన భగవంతుడు చెప్తున్నారు. మరి మనకి అటు ఇటు పరిగెడుతూనే ఉంటది చంచలం మనసు. సో ఇవన్నీ ఉన్నాయి, కానీ నువ్వు చెయ్యాలి, ఇట్లా ఉండాలి అని చెప్తున్నారు. నీకు ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి అని అంటే ఒక గురుని ఆశ్రయిస్తేనే ఇవన్నీ తెలుస్తాయి అని చెప్తున్నారు. అంటే ఎట్లా మనకి ఈ విధమైన ఎట్లా తెలుస్తాయి అంటే గురువు చెప్తారు కదా, ఏది శాస్త్రవీతమో ఏది శాస్త్రవీతం కాదో, శాస్త్రాల్లో ఏమి రాసుందో, నువ్వు ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, ఏమి తినాలి, ఎప్పుడు ఉపవాసాలు చెయ్యాలి, ఎప్పుడు నువ్వు ఈ పుస్తకాలు చదవటం కూడా, అలానే అసుర సంధ్య వేళల్లో చదవకూడదు పుస్తకాలు, అంటే భగవత్ పుస్తకాలు, ఇలా ప్రతిదీ కూడా మనకి తెలియదు. ఇవన్నీ కూడా నేర్పుతారు. అంటే జపం అయితే చేయొచ్చు అసుర సంధ్య వేళ, కానీ భగవంతుడికి సంబంధించిన ఇవి కూడా భాగవతం, భగవద్గీత ఇట్లాంటి అసుర సంధ్య వేళల్లో చదవకూడదు అని చెప్తున్నారు. అట్లా ఇవన్నీ కూడా మనకి ఏవేమి అంటుకుంటాయి, పాపాలు అపరాధాలు, ఇవన్నీ కూడా ఎవరు చెప్తారు? గురు ఆశ్రమం అయితే వారు చెప్తూ ఉంటారు. అంటే వారు ఎక్కడి నుంచి చెప్తారు? శృతుల్లో నుంచి చెప్తారు. కాబట్టి ప్రతిదీ కూడా వేద సమ్మతమైన మనము చెయ్యాలి. ఆ యొక్క దాని నుంచే మన యొక్క ధర్మం ఏంటో దానినే స్వీకరించాలి అని చెప్తున్నారు. ఇవన్నీ కానివి ఏమిటి అంటున్నారు? చోదన లక్ష్మణో ధర్మ అని జైమిని మహర్షి చెప్పారు అంటున్నారంటే, శృతి సూత్రంలో అనుగుణంగా ఏ కార్యమైనను ధర్మమే ఎగుచున్నది. అంటే వేదాలని లేకపోతే ఉపనిషత్తుని వీటన్నిటిని పట్టి ఏదైతే మనం చెయ్యాలో అదే ధర్మాచరణ, దానినే మనం నిర్వర్తించాలి అని, అలానే అలాంటి పనులే నిర్వహించాలి, లేకపోతే మానుకోమని చెప్తున్నారు.
ఆ కార్యమే అట్లా నిర్వర్తించవలను. భాగవతం ఏం చెప్తుంది ఇదని చెప్తున్నారు. విధర్మ పరధర్మాశ్చ అభాష ఉపమాచల అధర్మ శాఖ పంచేమ ధర్మప్నో ధర్మవత్యజేత్ చెప్తున్నారు. ఈ అధర్మములు ఉన్న 5 రకాలు. అవి ఏంటి అంటున్నారు. విధర్మము అంటే శాస్త్రాలకు విరుద్ధంగా ఆచరించుట. పరధర్మ ఇతరులకు విధించిన ధర్మాన్ని మనం అనుసరించుట చేయకూడదు. అభాస ధర్మము అంటే ధర్మంను పాటించుతున్నట్టు బయట జనాలకి కనిపిస్తూ ఉంటాం, కానీ లోపల నుంచి మనకి ఆ భావన లేదనుకో, అది కూడా చేయకూడదు అంటున్నారు. ఉపధర్మ అంటే మానవుడు సృష్టించిన మతములు. నాకు తెలిసి మానవుడు సృష్టించిన మతంలో అయితే చాలానే ఉన్నాయి, మనం చెప్పుకోకూడదు కానీ సో అట్లాంటి వెనకటి నుంచి సనాతన నుంచి రాకుండా ఇప్పుడు చెప్పేవి అన్ని కూడా ఇవన్నీ ఉపధర్మాల కిందే వస్తాయి. చలధర్మ అంటే తప్పుదారిని నడిపించేవి అన్నమాట. ఇంత మాతాజీ చెప్పారు కదా, ఆ నేతితో ఆ నూనెతో దీపారాధన చేస్తే మంచిది, ఈ దాన ధర్మాలు ఈ సాయం సంధ్య వేళ ఈ చేస్తే మంచిది, ఫలానా అవి ఇవి అని. ఓకే, ఒక్కొక్కసారి అవి కూడా కరెక్టే అయ్యుండొచ్చు, కానీ వీటన్నిటికంటే శ్రేష్టము శ్రేయస్కరము ఏది చెప్తున్నారు? భగవంతుడి శరణ పొందటమే శ్రేయస్కరం. వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్ చెప్తున్నారు కదా. వాసుదేవుని భక్తులకి ఎప్పుడు అశుభం అనేది ఉండదు. వచ్చినా కూడా దానిని ఎలా తొలగించుతారో భగవంతుడు మనకి హెల్ప్ చేస్తారు అంటున్నారు. ఈ 5 ధర్మాలని కూడా సరైన ధార్మిక సిద్ధాంతం తెలిసిన వారు పరిత్యజించాలి అని చెప్తున్నారు. ఈరోజు అయిపోయినట్టునే. రాధే రాధే మాతాజీ. రాధే రాధే. రాధే రాధే మాతాజీ చాలా అద్భుతంగా వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు మాతాజీ. ఎవరికైనా సందేహాలు ఏమైనా ఉన్నాయా? అంటే మాతాజీ కొంచెము మానవులు స్థాపించినవి ఏంటి, శాస్త్రంలో లేనివి కొన్ని ఉన్నాయి కదా, వాటి గురించి ఎగ్జాంపుల్ కొన్ని చెప్పండి. అంటే తెలియాలి కదా, వీరికి కూడా తెలియాలి. అంటే ఇవన్నీ కూడా మనుషులు సృష్టించిన ధర్మాలు అనేవి, శాస్త్రాల్లో లేనివి ఏవైతే ఉన్నాయో కొన్ని ఉదాహరణగా చెప్పండి, వారికి కూడా అర్థం అవుతుంది. అంటే ప్రతి వారికి తెలుసు, నేను దానిని చెప్తాం వలన ఏమవుతుంది అంటే, మొన్నే కదా క్లాస్ లో చదివాం భగవంతుడు ఏం చెప్పారు, అజ్ఞానులు పలానా చేస్తుంటే వారిని కలత నొందించవద్దు, వారు తెలుసుకుంటారు. కాబట్టి టైం వచ్చినప్పుడు వారే తెలుసుకుంటారు. అందుకే దాన్ని నేను చెప్పదలుచుకోలేదు. కొంచెం వారికి టైం ఇవ్వాలి ఎవరికైనా ఉంటే. ఎందుకంటే వారి లోపల మనోభావాలు దెబ్బతింటాయి. అవి దెబ్బతిని అసలు దాన్ని వదిలేస్తారు. సో స్పెసిఫై చేయకూడదు. మనం టైం వస్తుంది, వాళ్ళ సుకృతం ఉంటే తప్పకుండా అప్రోచ్ తెలుసుకుంటారు ప్రతి వారు.